Hello everybody, in this video we are going to discuss about the Foreign Contribution Regulation Act 2010. So SPM module లో మనకి ఎకనామిక్స్ లాస్లో సెకండ్ చాప్టర్ని మనం డిస్కషన్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎఫ్సిఆర్ఏ యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే ప్రిలిమినరీగా సెక్షన్ 1 and 2 డిస్కషన్ చేస్తాము. అవి ప్రిలిమినరీ సెక్షన్స్. రెగ్యులేషన్స్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ అండ్ ఫారిన్ హాస్పిటాలిటీ గురించి సెక్షన్ 3 నుంచి సెక్షన్ 10 వరకు డిస్కషన్ చేస్తాము. రిజిస్ట్రేషన్ గురించి సెక్షన్ 11 నుంచి 16 వరకు డిస్కషన్ చేస్తాము. అకౌంట్స్ అండ్ ఆడిట్స్ గురించి సెక్షన్ 17 నుంచి 12 వరకు డిస్కషన్ చేస్తాము. సర్చ్ అండ్ సీజర్ వాటి గురించి సెక్షన్ 23 నుంచి 27 వరకు డిస్కషన్ చేస్తాము. అడ్జుడికేషన్ అండ్ అపీల్ సెక్షన్ 28 నుంచి 32 వరకు డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ పెనాల్టీ అండ్ మిస్సీనియస్ ప్రొవిజన్స్ వచ్చేసి సెక్షన్ 33 to 41 డిస్కషన్ చేస్తాము. ఈ అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్ ఏమున్నాయనేది. అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ వచ్చేసి 42 to 54 డిస్కషన్ చేస్తాము. ఓకే, డిస్కషన్ చేద్దాము. ఏమేమి డిస్కషన్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్ట్ అనేది అప్లికబిలిటీ ఎంతవరకు అంటే హోల్ ఆఫ్ ఇండియా అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇన్క్లూడింగ్ ఎవరైతే సిటిజన్స్ ఉంటారు కదా ఆఫ్ ఇండియన్స్ అవుట్ సైడ్ ఇండియా ఉంటారో వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుంది. అండ్ అసోసియేట్స్ బ్రాంచ్ ఆర్ సబ్సిడైజ్ అవుట్ సైడ్ ఇండియా ఆఫ్ కంపెనీ బాడీ కార్పొరేట్ ఇన్ ఇండియా వీళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే అసోసియేట్స్ బ్రాంచెస్ సబ్సిడైజ్ ఏమైనా ఉంటే అవుట్ సైడ్ ఇండియాలో ఈ ఇండియాలో ఉన్న వాటికి సంబంధించిన అసోసియేట్స్, ఇండియాలో ఉన్న వాటికి సంబంధించిన బ్రాంచెస్, ఇండియాలో ఉన్న కంపెనీకి సంబంధించిన బ్రాంచెస్ సబ్సిడైజ్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా అప్లికబిలిటీ అవుతుంది ఈ ప్రొవిజన్స్ అనేది. నౌ కొన్ని ఈ అడ్మినిస్టర్ ఎవరు చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు వీటికి మేజర్గా హెడ్గా ఉంటారు. నెక్స్ట్ ఇందులో మనం ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అనేది కొన్ని తెలుసుకుందాం. ఇంపార్టెంట్ డెఫినేషన్స్లో ఫారిన్ కంపెనీ అంటే ఏమి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారిన్ కంపెనీ అంటే ఓ కంపెనీ బాడీ కార్పొరేట్ అనొచ్చు ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అనొచ్చు. వాళ్ళు ఇన్కార్పొరేట్ అయి ఉంటారు. ఎక్కడ ఇన్కార్పొరేట్ అయి ఉంటారంటే అవుట్ సైడ్ ఇండియాలో ఇన్కార్పొరేట్ అయి ఉంటారు. అండ్ ఇన్క్లూడింగ్ ఫారిన్ కంపెనీ అండర్ సెక్షన్ 379 of the Companies Act 2013 and subsidiary of foreign company and register office or principal place of business of foreign company and MNCs means multinational companies ఇవన్నీ ఫారిన్ కంపెనీస్లో ఇంక్లూడ్ అవుతాయి. నౌ ఇక్కడ కార్పొరేషన్ అంటే ఏమి అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్కి సంబంధించి కార్పొరేషన్ అంటే ఏమి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేషన్ మీన్స్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఫారిన్ కంట్రీ షెల్ బీ డీమ్డ్ టు బీ ఎంఎన్సి ఈ సచ్ కార్పొరేషన్ అనేది హ్యాస్ సబ్సిడరీ బ్రాంచ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 countries ఆర్ 2 territories ఆర్ క్యారీస్ అనే బిజినెస్ ఆర్ అదర్వైజ్ ఆపరేట్ ఇన్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 2 countries ఆర్ టెరిటరీస్. సో ఒక బిజినెస్ అనేది గ్రేటర్ దెన్ 2 or more కంట్రీస్లో చేస్తుంటే వాటిని మనం మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అని అనొచ్చు. నెక్స్ట్ డెఫినేషన్. సో ఎంఎన్సి ఎఫ్సిఆర్ సంబంధించి చెప్పినాము. నెక్స్ట్ ఫారిన్ సోర్స్ గురించి చెప్తాము. ఫారిన్ సోర్సెస్ అంటే ఏమి. ఫారిన్ సోర్సెస్కి సంబంధించి మీన్స్ ఏమన్నా కానీ ఫారిన్ సోర్స్ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ వీటన్నిటిని ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటాము. ఫారిన్ సోర్స్ అంటే సింపుల్గా గవర్నమెంట్ ఆఫ్ ఫారిన్ కంట్రీ కానీ టెరిటరీ కానీ ఆర్ ఏజెన్సీ ఆఫ్ సచ్ గవర్నమెంట్ అక్కడ నుంచి మనకి ఏమన్నా వస్తే వాటిని ఫారిన్ సోర్స్ అంటాము. ఆర్ ఎనీ ఇంటర్నేషనల్ ఏజెన్సీ అందులో నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి. యునైటెడ్ నేషన్స్ని, వరల్డ్ బ్యాంక్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఆర్ అదర్ నోటిఫైడ్ ఏమైనా చేసింటే వాటిని ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ నుంచి రిసీవ్ చేసుకుంటే ఫారిన్ సోర్సే, బట్ వీటిని ఎక్స్క్లూడ్ చేస్తాము. అంటే వీటి నుంచి అమౌంట్ వచ్చినా అవి ఫారిన్ సోర్స్కి రాదు. నెక్స్ట్ ఫారిన్ కంపెనీ నుంచి ఏమన్నా వస్తే అది ఫారిన్ సోర్స్ అవుతుంది. కార్పొరేట్ అదర్ దెన్ ఫారిన్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్
ఇన్ ఫారిన్ కంట్రీ ఆర్ టెరిటరీ. సో ఫారిన్ కంట్రీ కాకుండా ఫారిన్ కంట్రీలో ఇంక్లూడ్ మీన్స్ ఇన్కార్పొరేట్ చేసిన వాటి నుంచి మనకి ఎటువంటి అమౌంట్ వచ్చినా వాటిని కూడా మనం ఫారిన్ సోర్స్ అని అంటాము. నెక్స్ట్ ఎంఎన్సీస్ మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి వచ్చిన ఆర్ సిటిజన్ ఆఫ్ ఫారిన్ కంట్రీ, దట్ ఈస్ నాట్ ఎన్ఆర్ఐ. ఫారిన్ కంట్రీలో ఉన్న సిటిజన్ మనకు అమౌంట్ని పంపిస్తే. ఎన్ఆర్ఐ అంటే మీ నాన్ రెసిడెంట్ ఇండివిజువల్, అంటే ఇండియాకి రావడం అండ్ సాటిస్ఫై చేయకపోవడం అట్లాంటి వాళ్ళని మనం ఎన్ఆర్ఐ కావడం అట్లాంటివి చెప్తాము. ఈ ఇండియాలో సాటిస్ఫై చేస్తే కొన్ని కండిషన్స్ అనేది. నెక్స్ట్ కంపెనీ అనేది ఇన్కార్పొరేట్ అయింది ఇన్ ఇండియాలో అండ్ గ్రేటర్ దెన్ half of the nominal value share capital is held by either government or citizen of foreign country or territory. Citizen of foreign country or territory or trust society in foreign country or society territory. సో కంపెనీ అనేది ఎక్కడ ఇన్కార్పొరేట్ అయింది? ఇండియాలో ఇన్కార్పొరేట్ అయింది. వాటి యొక్క షేర్ క్యాపిటల్లో హాఫ్ ఆఫ్ ద షేర్ క్యాపిటల్ ఎవరు హెల్డ్ చేసినారు? ఫారిన్ కంట్రీ యొక్క గవర్నమెంట్ కానీ, ఫారిన్ కంట్రీ యొక్క సిటిజన్ కానీ, ఫారిన్ కంట్రీ యొక్క ఫారిన్ కంపెనీ కానీ, ట్రస్ట్ ఆర్ సొసైటీ ఆఫ్ ఫారిన్ కంట్రీ కానీ వీళ్ళు ఎవరైనా హోల్డ్ చేసింటే ఈవెంట్ ఇండియాలో ఇన్కార్పొరేట్ చేసిన వాటిని ఫారిన్ సోర్స్ అని అంటాము. నెక్స్ట్ ట్రేడ్ యూనియన్ వెదర్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఫారిన్ కంట్రీ ఆర్ టెరిటరీ. ట్రేడ్ యూనియన్స్ నుంచి అమౌంట్ వస్తాయి, ఫారిన్ సోర్స్ అంటాము. నెక్స్ట్ ట్రస్ట్ ఫౌండేషన్స్ మెయిన్లీ ఫైనాన్స్డ్ బై ద ఫారిన్ కంట్రీ ఆర్ టెరిటరీ, వీటి నుంచి వస్తే కూడా ఫారిన్ సోర్స్ అంటాము. నెక్స్ట్ సొసైటీ, క్లబ్, అసోసియేషన్ రిజిస్టర్డ్ అవుట్ సైడ్ ఇండియా, వాటి నుంచి వచ్చిన వాటిని కూడా మనం ఫారిన్ సోర్స్ అంటాము. నౌ ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా జరిగింది అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా జరిగినా అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్ క్యాపిటల్ ఏదైతే మనం ఇక్కడ చెప్పినాం కదా షేర్ క్యాపిటల్కి సంబంధించి, ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్ క్యాపిటల్లో ఈజ్ విత్ ఇన్ లిమిట్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఫర్ ఫెమా ఉంటే దట్ ఇస్ నాట్ కన్సిడర్ యాజ్ ఫారిన్ సోర్స్ అనేది అనుకోము, ఫెమా ప్రకారంగా ఉంటే. నెక్స్ట్ ఇక్కడ పర్సన్స్, నెక్స్ట్ వీళ్ళంతా ఇంక్లూడ్ చేసుకుంటాము. సిటిజన్స్ వాళ్ళు, సిటిజన్స్, ఇంట్రడక్టరీ, ఎఫ్ఏక్యూ వాళ్ళంతా మళ్ళీ సేమ్ చెప్పిన డెఫినేషన్స్ ఏమని. నౌ ఫారిన్ కాంట్రిబ్యూషన్ అంటే ఏమి? ఫారిన్ కాంట్రిబ్యూషన్ అంటే మనం డొనేషన్స్ కానీ, డెలివరీ కానీ, ట్రాన్స్ఫర్ కానీ మేడ్ చేసింటాం ఆన్ ఫారిన్ సోర్స్లో. ఫారిన్ సోర్స్ అంటే మనం పైన చెప్పినవి ఫారిన్ సోర్స్ ద్వారా డొనేషన్ కానీ, డెలివరీ కానీ, ట్రాన్స్ఫర్ కానీ జరిగింటే ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ ఆర్టికల్ కానీ, కరెన్సీ కానీ ఆర్ సెక్యూరిటీ కానీ. కరెన్సీలో ఇండియన్ కరెన్సీ కానీ, ఫారిన్ కరెన్సీ కానీ, సెక్యూరిటీస్లో ఫెమా కానీ, ఎస్సిఆర్ఏ కానీ. నెక్స్ట్ ఆర్టికల్స్ గివెన్ హ్యాజ్ గిఫ్ట్. ఆర్టికల్స్ ఎట్లా చేసినాం? గిఫ్ట్గా ఇచ్చినాం అనుకోండి. ఆర్టికల్స్ గివెన్ హ్యాజ్ గిఫ్ట్ ఫ్రమ్ ఏవన్నా వాటి నుంచి, అట్లాంటి కేసెస్లో. ఆర్ ఈ గిఫ్ట్కి సంబంధించి చెప్పినప్పుడు ఆ గిఫ్ట్ అనేది ఫర్ పర్సనల్ యూజ్కి సంబంధించి ఉంటే, ఇది పర్సనల్ యూజ్కి సంబంధించి ఉంటే దాని యొక్క మార్కెట్ వాల్యూ అనేది చూసాం. సో ఒకవేళ దాని యొక్క మార్కెట్ వాల్యూ అనేది 1 lakh లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 lakh ఉందనుకోండి మార్కెట్ వాల్యూ, వాటిని మనము ఫారిన్ సోర్స్గా కన్సిడర్ చెయ్యము. ఇంట్రెస్ట్ అక్రూడ్ అదర్. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా అమౌంట్ అంటే డీమ్డ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్. సో ఏం చెప్తామంటే డీమ్డ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్లో ఈ డొనేషన్స్ కానీ, జస్ట్ సెకండ్, డొనేషన్స్, కాంట్రిబ్యూషన్స్, ట్రిబ్యునల్స్, డొనేషన్స్, డెలివరీ, ట్రాన్స్ఫర్స్ ఏవన్నా కానీ బై ఎనీ పర్సన్ ఎవరి నుంచైనా రిసీవ్ చేసుకుంటే ఫ్రమ్ ఎనీ ఫారిన్ సోర్స్ నుంచి, ఆర్ ఇది ఇంట్రెస్ట్ అక్రూ అయ్యింటే, ఏమైనా ఇంట్రెస్ట్ అనేది అక్రూ అయ్యింటే ఏది ఆన్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ డిపాజిట్లో ఇన్ ఎనీ బ్యాంక్లో, వాటిని కూడా ఫారిన్ సోర్స్ కానీ ఫారిన్ కాంట్రిబ్యూషన్గానే తీసుకుంటాం. ఇవి డీమ్డ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ అనమాట. నెక్స్ట్ అదర్ ఇన్కమ్స్ డెరైవ్డ్ ఫ్రమ్
ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఆర్ ఇంట్రెస్ట్ దేర్ ఆన్ ఏమన్నా వస్తాయి ఎనీ అదర్ ఇన్కమ్స్ డెరైవ్ అయితే. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి అమౌంట్ చార్జ్డ్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ ఫారిన్ స్టూడెంట్స్, అది ఎక్స్క్లూడ్ చేస్తాం ఫారిన్ కాంట్రిబ్యూషన్ నుంచి. ఏది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫారిన్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తే అమౌంట్ చార్జ్డ్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ ఫారిన్ స్టూడెంట్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తే వాటిని ఫారిన్ కాంట్రిబ్యూషన్ అని అనము. వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ వచ్చినారు, వాళ్ళు ఫీ పే చేస్తున్నారు కాబట్టి ఫారిన్ కాంట్రిబ్యూషన్ కాదు. నెక్స్ట్ బై వే ఆఫ్ అమౌంట్ బై వే ఆఫ్ ఫీ అంటే ఫర్ ట్రైనింగ్ కోసం కానీ, వర్క్షాప్ కండక్ట్ చేస్తుంటే వర్క్షాప్ కోసం కానీ, ఆర్ సెమినార్స్ అటెండ్ కావడానికి కానీ ఏమన్నా అమౌంట్ని పే చేస్తే వాటిని కూడా మనం ఫారిన్ కాంట్రిబ్యూషన్ అని అనము. నెక్స్ట్ అమౌంట్ రిసీవ్డ్ బై వే ఆఫ్ ఈ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్ చేసుకుంటున్నాం కదా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్గా ఇన్ లిeu ఆఫ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్గా రిసీవ్ చేసుకున్న, ఆర్ సర్వీసెస్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో రిసీవ్ చేసుకున్న, ఆర్ అవుట్ సైడ్ రిసీవ్ చేసుకున్న, ఒకవేళ అది కవర్ చేసింటే ఫెమాలో వాటిని కూడా మనం ఎక్స్క్లూడ్ చేస్తాము. ఇది ఫారిన్ కాంట్రిబ్యూషన్కి సంబంధించి ఇప్పుడు 2 డెఫినేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి, ఫారిన్ సోర్స్, ఫారిన్ కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ పర్సన్ అంటే ఎవరో, పర్సన్ మీన్స్ ఇంక్లూడ్ ఇండివిజువల్, హెచ్యుఎఫ్, అసోసియేషన్, కంపెనీ అందరూ వస్తారు. నెక్స్ట్ ఫారిన్ హాస్పిటాలిటీ అంటే ఏమి, ఫారిన్ హాస్పిటాలిటీ మీన్స్ ఎనీ ఆఫర్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్. సో ఏదైనా ఆఫర్ చేస్తే క్యాష్లో కానీ కైండ్లో కానీ బై ఏ ఫారిన్ సోర్స్ అంటే పైన చెప్పినది. సో ఆఫర్ అనేది వచ్చింది బై ఫారిన్ సోర్స్ నుంచి. ఏదానికోసం ఫర్ ప్రొవైడింగ్ ఏ పర్సన్ విత్, అతనికి ఏదానికోసం పేమెంట్ చేస్తున్నారు, కాస్ట్ ఆఫ్ ట్రావెల్కి సంబంధించి కానీ, టు ఎనీ ఫారిన్ సోర్స్ నుంచి వస్తుంటే ఈ కాస్ట్ ఆఫ్ సోర్స్ ఫారిన్ కంట్రీ నుంచి కానీ ఫారిన్ టెరిటరీ నుంచి కానీ ఏదానికోసం ఏదైనా క్యాష్ కానీ కైండ్లో కానీ వస్తుంటే ఫారిన్ సోర్స్లో వస్తుంటే ఒక పర్సన్కి అతని యొక్క ట్రావెల్ని కోసం, ఆర్ అతనికి ఫ్రీ బోర్డింగ్ ఇస్తున్నా, లాడ్జింగ్ ఇస్తున్నా, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నా, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నా, ఇవన్నీ ఫారిన్ హాస్పిటాలిటీకి వస్తాయి. డస్ నాట్ ఇన్క్లూడ్ ఆఫర్ విచ్ ఈజ్ ప్యూర్లీ క్యాజువల్ అని, ఒకవేళ వాళ్ళు క్యాజువల్గా చేస్తుంటే నాట్ బీయింగ్ ఏ ప్యూర్ క్యాజువల్ అయితే అది ఇన్క్లూడ్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అంటే ఎవరు, పొలిటికల్ పార్టీస్ అంటే అసోసియేషన్స్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రిజిస్టర్ అయింటారు అండర్ సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటాము పొలిటికల్ పార్టీగా. నెక్స్ట్ రిలేటివ్ అంటే మీన్స్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారంగా ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళని రిలేటివ్స్ అంటాము ఇక్కడ కూడా. నౌ కొన్ని ఒక 2 ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్స్ క్లారిఫికేషన్స్ ఏమంటే ఇక్కడ మనకి కంపెనీ అనేది ఇన్కార్పొరేట్ అయింది ఇండియాలో, ఆపరేషన్స్ అనేది మోర్ దెన్ 4 కంట్రీస్ ఉంటే వాటిని మనం ఎంఎన్సీ అంటామా, అంటే కంపెనీ ఎక్కడ ఇన్కార్పొరేట్ అయింది, ఇండియాలో ఇన్కార్పొరేట్ అయింది, అండ్ వాళ్ళ యొక్క ఆపరేషన్స్ ఎక్కడున్నాయి, ఇన్ మోర్ దెన్ 4 కంట్రీస్లో ఉన్నాయి, అది ఎంఎన్సీ అవుతుందా అంటే నో, అది ఎంఎన్సీ కాదు. నెక్స్ట్ కంపెనీ అనేది ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని రిసీవ్ చేసుకుంటుంది ఇన్ ఇండియన్ రూపీస్లో, అప్పుడు కూడా మనం ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ అంటామా, రూపీస్లో ఇండియన్ రూపీస్లో తీసుకున్నా అంటే ఎస్ ఇండియన్ రూపీస్లో తీసుకున్నప్పటికీ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ అనే అంటాము. నెక్స్ట్ ఒకవేళ డొనేషన్ అని వచ్చింది బై ఎన్ఆర్ఏ నుంచి, వాటిని మనం ఫారిన్ కాంట్రిబ్యూషన్గా కన్సిడర్ చేస్తామంటే నో, ఇక్కడ ఫారిన్ సోర్స్ అనేది డస్ నాట్ ఇన్క్లూడ్ ద ఎన్ఆర్ఐని మనం ఎక్స్క్లూడ్ చేసినాం పైన చూసినప్పుడు. నెక్స్ట్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఇండియన్ కంపెనీ అనేది ఉంది, హరి లిమిటెడ్ అనేది ఇండియన్ కంపెనీ అనేది ఉంది, అండ్ ఇన్ విచ్ ఎ ఫారిన్ కంపెనీ హ్యావ్ 100% ఇన్వెస్ట్మెంట్ చేసింది అనుకోండి, ఆ అమౌంట్ అనేది విత్ ఇన్ లిమిట్ ఏదైతే ఫెమాలో అలో చేస్తారో ఆ ఫెమాలో అలో చేసేంత ప్రకారం పెట్టినామనుకోండి, అప్పుడు అది డొనేషన్ తీసుకున్నట్లయితే ఈ హరి కంపెనీ అంటే నో. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ ఫెమా లిమిట్స్ ప్రకారం ఉంటే అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కానీ ఫారిన్ కాంట్రిబ్యూషన్ కాదు. నెక్స్ట్ సెక్షన్ 3 అని చెప్తానంటే ప్రొహిబిషన్ ఆన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్. సో
ఫారిన్ కంట్రిబ్యూషన్ అంటే తెలుసు మనకి. ఆ ఫారిన్ కంట్రిబ్యూషన్ని యాక్సెప్ట్ చేయకుండా ప్రొహిబిషన్ చేసేదే ప్రొహిబిషన్ ఆన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్ సెక్షన్ 3 డిస్కషన్ చేస్తుంది. నౌ ఫారిన్ కంట్రిబ్యూషన్, నో ఫారిన్ contribution shall be accepted by any of these persons, following persons. ఎవరైతే ఎలక్షన్స్లో నిలబడుతుంటారో మీన్స్ క్యాండిడేట్ ఫర్ ఎలక్షన్, ఆ పర్సన్ ఎటువంటి ఫారిన్ కాంట్రిబ్యూషన్ని యాక్సెప్ట్ చేయొద్దు. ఫాలోయింగ్ పీపుల్ ఆఫ్ ఏ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్, సో కరస్పాండెంట్ కానీ, కాలమిస్ట్ కానీ, కార్టూనిస్ట్ కానీ, ఎడిటర్ కానీ, ఓనర్ కానీ, ప్రింటర్ కానీ, పబ్లిషర్ కానీ, ఈ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ పర్సన్స్ ఎటువంటి ఫారిన్ కాంట్రిబ్యూషన్ని యాక్సెప్ట్ చేయకూడదు. నెక్స్ట్ అసోసియేషన్ ఆర్ కంపెనీ ఏవైతే ఎంగేజ్ అయింటావో, అసోసియేషన్స్ వాళ్ళు ఎంగేజ్ అయింటావో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎంగేజ్ అయిన వాళ్ళు ఏదానిలో ప్రొడక్షన్లో కానీ ఆర్ బ్రాడ్కాస్ట్లో కానీ, అంటే ఈ ఆడియో న్యూస్లు, ఏవీ న్యూస్లు ప్రొవైడ్ చేస్తుంటారు, ఆర్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈ మోడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ అదర్ మోడ్స్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు కూడా ఎటువంటి ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయొద్దు. నెక్స్ట్ కరస్పాండెంట్ ఆర్ కాలమినిస్ట్, కార్టూనిస్ట్, ఎడిటర్, ఓనర్ ఆఫ్ ద అసోసియేషన్ ఆర్ కంపెనీ వీళ్ళు ఎటువంటి ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయకూడదు. నెక్స్ట్ గవర్నమెంట్ రిలేటెడ్ పర్సన్స్, ఎవరైతే పబ్లిక్ సర్వెంట్ ఉంటారో యాజ్ పర్ సెక్షన్ 21 ఆఫ్ ఐపీసీ ప్రకారంగా ఆ పర్సన్ జడ్జి, గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ఎనీ కార్పొరేషన్, బాడీ కంట్రోలర్ ఓన్డ్ బై ద గవర్నమెంట్, ఈ పర్సన్స్ ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు. నెక్స్ట్ మెంబర్ ఆఫ్ ఎనీ లెజిస్లేచర్, అతను తీసుకోకూడదు. పొలిటికల్ పార్టీ ఆర్ ఆఫీస్ బేయర్ ఎవరైనా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయకూడదు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ పొలిటికల్ నేచర్ అండర్ సెక్షన్ 5 ప్రకారంగా వాళ్ళు ఎటువంటి అమౌంట్ని రిసీవ్ చేసుకోవద్దు. ఇవి అంతా ప్రొహిబిట్ చేస్తుంది సెక్షన్ 3 అనేది. నౌ ఫాలోయింగ్ ఈ ఇండైరెక్ట్ యాక్సెప్టెన్స్ ఉంటాయి, అంటే ఇండైరెక్ట్గా యాక్సెప్టెన్స్ ఉన్నా కూడా ప్రొహిబిట్ చేస్తుంది, అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా. అంటే ఇక్కడ ఎవరు ప్రొహిబిట్ అవుతాడు, ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ఏదాని నుంచి ప్రొహిబిట్ అవుతాడు, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరు ప్రొహిబిట్ అయితేనే చూసుకున్నాం. ఫస్ట్ పర్సన్ రెసిడెంట్ ఇండియా అండ్ పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, అంటే ఎవరైతే ఊయితే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటే ఈ కేసులో యాక్సెప్టెన్స్ అనేది చేస్తున్నాం ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఆర్ కరెన్సీ ఫ్రమ్ ఫారిన్ సోర్స్ నుంచి యాక్సెప్ట్ చేస్తుంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈ పర్సన్ ఎవరైతే ఉంటారో ఎనీ పొలిటికల్ పార్టీ కానీ ఆర్ ఎనీ పర్సన్స్ అండర్ సెక్షన్ 1లో చెప్పినామో పైన వాళ్ళు కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈ పర్సన్ బిహాఫ్ వేరే వాళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తున్నా కూడా ప్రొహిబిట్ చేస్తుంది. అంటే పొలిటికల్ పార్టీ తీసుకోకూడదు అని చెప్పినందుకు పొలిటికల్ పార్టీ ఇప్పుడు డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ పార్టీ పర్సన్స్లో పవన్ కళ్యాణ్ అనుకోండి, పవన్ కళ్యాణ్ అమౌంట్ తీసుకోకూడదు అని చెప్పినందుకు పవన్ కళ్యాణ్ ఏం చేసిన అంటే వర్మ అనే పర్సన్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పినాను అనుకోండి, సో వర్మ కూడా అమౌంట్ అనేది తీసుకోకూడదు ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అది మెయిన్గా ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి పొలిటికల్ పర్సన్ కాబట్టి. నెక్స్ట్ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా, పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా డెలివర్ ఎనీ కరెన్సీ, ఎవరైనా కరెన్సీని డెలివర్ చేస్తుంటే ఫారిన్ కరెన్సీలో కానీ ఇండియన్ కరెన్సీలో కానీ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ఫారిన్ సోర్స్ నుంచి యాక్సెప్టెన్స్ చేస్తుంటే ఎవరు టు ఎనీ పర్సన్ ఇఫ్ ఈజ్ హ్యావ్ రీజనబుల్ కాస్ట్ టు బిలీవ్ దట్ సచ్ పర్సన్ విల్ డెలివర్ ఇట్ టు పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ పర్సన్. అంటే అమౌంట్ వస్తుంది, పర్సన్ రెసిడెంట్ ఇండియా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ రిసీవ్ చేసుకున్న అమౌంట్ని కంపల్సరీగా మీన్స్ రీజనబుల్గా తెలుసు ఆ పర్సన్ ఎవరికి ఇస్తాడో ఆ అమౌంట్ వచ్చిన తర్వాత అనేది, అట్లా పొలిటికల్ పార్టీకి ఇస్తాడని తెలిసినప్పుడు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయకూడదు, వాళ్ళని కూడా రిస్ట్రిక్ట్ చేస్తుంది, ప్రొహిబిట్ చేస్తుంది. నెక్స్ట్ పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా అండ్ హూ ఈజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, సో ఇక్కడ లేడు అవుట్ సైడ్ ఇండియాలోనే ఉన్నాడు అండ్ అతనికి డెలివర్ చేసినాం కరెన్సీని, ఫారిన్ కరెన్సీ కానీ ఇండియన్ కరెన్సీ కానీ యాక్సెప్ట్ చేస్తున్నాం ఫారిన్ సోర్స్ నుంచి, యాక్సెప్ట్ చేసి ఆయన ఇండియాకు వచ్చేటప్పుడు అమౌంట్ని తీసుకొని వచ్చి ఇక్కడ
పొలిటికల్ పార్టీకి ఆర్ పర్సన్ ఎవరైతే పని చెప్పినామో ఆ పర్సన్కి ప్రొవైడ్ చేస్తారు అన్నప్పుడు కూడా ప్రొహిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ఎనీ అదర్ పర్సన్ డెలివర్ ఎనీ కరెన్సీ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ఫారిన్ సోర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పర్సన్స్ అండర్ సెక్షన్ 9 టు ఎనీ పర్సన్ అదర్ దెన్ ఫర్ విచ్ ఇట్ వాజ్ రిసీవ్డ్. సో ఎవరి కోసం అయితే చెప్తామో ఆ పర్సన్కి కాకుండా వేరే పర్సన్కి ఇస్తుంటే అటువంటి ట్రాన్సాక్షన్స్ని కూడా ప్రొహిబిట్ చేస్తుంది. నా ఇది మొత్తం సెక్షన్ 3 అనేది ఏం చెప్పింది, ప్రొహిబిట్ చేసుకుంటూ కూర్చున్నాము మొత్తం ఎవరెవరిని ఏమేమి చేస్తామనేది. నా సెక్షన్ 3 తర్వాత సెక్షన్ 4 చెప్పాలి. బట్ ఏమంటే ఇక్కడ సెక్షన్ 5 ఉంది. సెక్షన్ 5 ఏం చెప్తారంటే ప్రొసీజర్ టు నోటిఫై అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ పొలిటికల్ నేచర్. అంటే ఇక్కడ ప్రొసీజర్ ఏమి నోటిఫై చేయడానికి ఒక ఆర్గనైజేషన్ పొలిటికల్ నేచర్ ఉందని చెప్పడానికి అంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది చూస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అనేది సాటిస్ఫై అయిందనుకోండి, దెన్ అండ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆఫ్ పొలిటికల్ నేచర్లో ఉందనుకోండి, ఎట్లా తీసుకుంటుంది బేస్డ్ ఆన్ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ ఆర్ ఐడియాలజీ ప్రొపగేట్ ఏం చేస్తున్నారు అప్పుడు ఇది ఆర్డర్ చేస్తుంది అఫీషియల్ గెజెట్లో స్పెసిఫై చేస్తుంది సచ్ ఆర్గనైజేషన్ టు బి పొలిటికల్ నేచర్లో ఉంది అని. నెక్స్ట్ ఇది సెక్షన్ 5 డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ సెక్షన్ 4 ఇప్పుడు అందరినీ తీసుకోకూడదు అంటే కాదు, కొంతమందిని ఎక్సెప్షన్ చేస్తాము. పర్సన్ టు హోమ్ సెక్షన్ 3 అనేది అప్లికబుల్ కాని వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే పర్సన్స్ రిఫర్ చేసేటం అండర్ సెక్షన్ 3లో కెన్ యాక్సెప్ట్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ వేర్ సచ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఇన్ వే ఆఫ్ శాలరీ ఉన్నా ఆర్ ఇన్ వే ఆఫ్ స్టైఫండ్ ఉన్నా అటువంటి కేసెస్లో యాక్సెప్ట్ చేయొచ్చు. ఇక్కడ శాలరీ స్టైఫండ్స్ అంటే శాలరీ కానీ వేజెస్ కానీ ఆర్ అదర్ రెమ్యునరేషన్ కానీ డ్యూ టు హిమ్ ఆర్ పేమెంట్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఇన్ ఇండియాలో బై ఫారిన్ సోర్స్ ఉన్నప్పటికీ తీసుకోవచ్చు. సో నార్మల్గా అతను వర్క్ చేసినాడో అతనికి శాలరీ వస్తుంది, అది ఫారిన్ కాంట్రిబ్యూషన్ అని ప్రొహిబిట్ చేసాక రాదు. నెక్స్ట్ పేమెంట్ ఇన్ కోర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయడం వల్ల పేమెంట్ చేస్తున్నాము, అది కూడా ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అనేది జరిగింది అవుట్ సైడ్ ఇండియాలో, వాటిని కూడా అలో చేస్తాము. నెక్స్ట్ అదే ఏజెంట్గా ఫారిన్ సోర్స్ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్సాక్షన్ బై సచ్ ఫారిన్ సోర్స్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళ ప్రకారంగా చేస్తే అప్పుడు కూడా పడతానే రెస్ట్రిక్ట్ కాదు. నెక్స్ట్ బై వే ఆఫ్ గిఫ్ట్ ప్రజెంటేషన్ హ్యాస్ మెంబర్ ఆఫ్ ఇండియన్ డెలిగేషన్ దట్ ఈస్ సబ్జెక్ట్ టు సమ్ సిజీ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అని ఉన్నాయి, వాటిని డిస్కషన్ చేస్తాము. నా ఫ్రమ్ ఈజ్ రిలేటివ్ నుంచి రిసీవ్ చేసుకుంటుంటే ఎనీ పర్సన్ రిసీవింగ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ రిలేటివ్ గ్రేటర్ దెన్ 10 lakhs ఇన్ ఫైనాన్షియల్ ఇయర్, గ్రేటర్ దెన్ 10 lakhs ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఉంటే ఆర్ ఈక్వలెంట్ ఉంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ ఫామ్ EFC 1లో వితిన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అమౌంట్. అయితే ఫారిన్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటామో ఎవరి నుంచి రిలేటివ్ నుంచి ఆ అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ 10 lakhs ఉంటే వితిన్ 1 month వితిన్ 3 monthsలో ఇన్ఫార్మ్ చేయాలి. ఇంతకుముందు గిఫ్ట్స్ పర్సనల్ నేచర్లో ఉన్న వాటికైతే 1 lakh చెప్తాము, డైరెక్ట్గా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్ చేసుకుంటుంటే 10 lakhs వరకు రిసీవ్ చేసుకోవచ్చు. ఎక్సీడింగ్ 10 lakhs ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇంటిమేషన్ చేయాలి, ఇన్ఫార్మ్ చేయాలి. సో పర్సన్ నుంచి నాకు ఇంత అమౌంట్ వచ్చింది అనేది. నెక్స్ట్ బై వే ఆఫ్ రెమిటెన్స్ రిసీవ్డ్. రెమిటెన్స్ అనేది ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో రిసీవ్ చేసుకుంటే త్రూ పోస్ట్ ఆఫీస్ కానీ ఆథరైజ్డ్ పర్సన్ నుంచి రిసీవ్ చేసుకుంటే యాజ్ పర్ ఫెమా నుంచి కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ స్కాలర్షిప్ స్టైఫండ్ ఆర్ పేమెంట్ ఆఫ్ లైక్ నేచర్ ఉంటే వాటిని కూడా కన్సిడర్ చేస్తాము. ఇది సెక్షన్ 4 అనేది. నా సెక్షన్ 6 ఏం చెప్తుంది, అంటే ద ఫాలోయింగ్ పర్సన్స్ షిల్ నాట్ యాక్సెప్ట్ ఫారిన్ హాస్పిటాలిటీస్. సో మనం ఫారిన్ హాస్పిటాలిటీ అనేది పైన చెప్పినాము, ఎక్సెప్ట్ విత్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఫారిన్ హాస్పిటాలిటీ అనేది అందరూ తీసుకోవచ్చు, బట్ ఎవరైతే ఇక్కడ కింద కొంతమంది నేమ్స్ చెప్తామో వాళ్ళు
తీసుకోకూడదు. వాళ్ళు తీసుకోవాలి అంటే ప్రయర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్కి ఆన్ దేర్ విజిట్ టు ఫారిన్కి వెళ్ళినప్పుడు ఆర్ ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఆర్ ఫారిన్ టెరిటరీకి వెళ్ళినప్పుడు. ఎవరెవరు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కానీ, ఆఫీస్ బేరర్ ఆఫ్ పొలిటికల్ పార్టీ కానీ, జడ్జి కానీ, గవర్నమెంట్ సర్వెంట్ కానీ, ఎంప్లాయీ ఆఫ్ ఎనీ కార్పొరేషన్ బాడీ కంట్రోల్డ్ ఆర్ ఓన్డ్ బై గవర్నమెంట్ వీళ్ళు కానీ. ఎక్సెప్షన్ ఏమంటే నో సచ్ పర్సన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎమర్జెంట్ మెడికల్ ఎయిడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ సడన్ ఇల్నెస్ కాంటాక్టెడ్ డ్యూరింగ్ ఏ విజిట్ అవుట్సైడ్ ఇండియాకి వెళ్ళినాడు. ఆ పర్సన్కి సడన్గా ఎమర్జెన్సీ మెడికల్ వచ్చింది. అట్లాంటి కేసుల్లో ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ప్రాణం పోతుంది, హరీ అంటది ప్రాణం. సో కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు అట్లాంటి కేసెస్లో పర్సన్ రిసీవ్ చేసుకోవచ్చు ఫారిన్ హాస్పిటాలిటీని. ఇది రిసీవ్ చేసుకున్నాక షెల్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఆ ఇంటిమేషన్లో ఏమేమి ఇవ్వాలి అంటే డేట్ ఆఫ్ రిసీట్ నుంచి మేనర్ ఎంత, ఈ రిసీట్ ఏముంది ఆ సచ్ ఫారిన్ హాస్పిటాలిటీ అండ్ సోర్స్ ఫర్ విచ్ అండ్ మేనర్ ఇన్ విచ్ సచ్ హాస్పిటాలిటీ వాజ్ రిసీవ్డ్ అండ్ అప్రాక్సిమేట్లీ ఇండియన్ వాల్యూలో ఎంత వాల్యూ అవుతుంది అనేది ఇంటిమేట్ చేయాలి విత్ ఇన్ 1 monthలో. ఇక్కడ ఒకవేళ అమౌంట్ అనేది అప్ టు 1 lakh ఉంటే ఎంత, అప్ టు 1 lakh ఉంటే వాళ్ళు ఇంటిమేట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ యాజ్ పర్ రూల్ 7 ప్రకారంగా ఏం చెప్తుంది అంటే రూల్ 7 ప్రొసీజర్ ఫర్ అప్టైనింగ్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ఫారిన్ హాస్పిటల్స్. సో ఫారిన్ హాస్పిటాలిటీని తీసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలన్నాం కదా, ఎట్లా దాని ప్రొసీజర్ ఏమంటే అప్లై చేయాలి ఇన్ ఫామ్ FC2లో అండ్ మస్ట్ రీచ్ ఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫేర్స్ ఉంటాయి కదా వాళ్ళకి రీచ్ అవుట్ కావాలి ఆర్డినరీలీ 2 weeks బిఫోర్ ఆ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్కి ముందర ఈ వీళ్ళు మేము సో అని చెప్పడము మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అండ్ అప్లికేషన్ అనేది టు బి అకంపెనీడ్ బై ఇన్విటేషన్ లెటర్ ఫ్రమ్ హోస్ట్ కంట్రీ. సో హోస్ట్ కంట్రీ నుంచి వచ్చి ఉండాలి. ఇది విత్ ఇన్ 1 month చెప్పినది అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ ఆ పర్సన్ బిలాంగింగ్కి సంబంధించి ఆ కంపెనీ అనేది ఇన్విటేషన్ అనేది వచ్చి ఉండాలి హోస్ట్ నుంచి ఆర్ హోస్ట్ కంట్రీ నుంచి. ఆర్ అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఆఫ్ కన్సర్న్ మినిస్ట్రీ ఇన్ కేస్ ఆఫ్ స్పాన్సర్డ్ విజిట్. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడికల్ ఎయిడ్ అయితే ఇంటిమేట్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్కి విత్ ఇన్ 1 month ఆఫ్ రిసీట్. అండ్ ఓన్లీ ఈ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1 lakh ఉంటేనే మనం ఇంటిమేట్ అనేది చేయాలి. అది కూడా ఇండియన్ రూపీలో చూసుకుంటాం యాజ్ మే బీ స్పెసిఫైడ్. అప్ టు 1 lakh వరకు అవసరం లేదు. నౌ సెక్షన్ 7 వాట్ ఈస్ దేర్ ఇన్ సెక్షన్ 7 ప్రొహిబిట్ టు ట్రాన్స్ఫర్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ టు అదర్ పర్సన్స్. అంటే నో పర్సన్ హూ ఈజ్ రిజిస్టర్డ్ and granted a certificate or have obtained prior permission under this act. ఎవరైతే పర్సన్ రిజిస్టర్ అయినాడో, ఎవరికైతే సర్టిఫికేట్ అనేది గ్రాంట్ చేసినామో, ఎవరైతే ప్రయర్ పర్మిషన్ అనేది తీసుకున్నారో ఈ యాక్ట్ ప్రకారంగా, అండ్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఎనీ ఫారిన్ కాంట్రిబ్యూషన్ని వాళ్ళు షెల్ ట్రాన్స్ఫర్ సచ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ టు ఎనీ అదర్ పర్సన్స్. వేరే ఎవరైనా పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అదర్ పర్సన్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ద రిజిస్టర్డ్ ఆర్ నాట్ రిజిస్టర్డ్. ఇట్లా జరుగుతుంటే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే వేరే పర్సన్స్ అదర్ దెన్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఓన్లీ రిజిస్టర్డ్ అండ్ ప్రయర్ పర్మిషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రాన్స్ఫర్స్ అనేది జరుగుతాయి. నెక్స్ట్ సెక్షన్ 8 ప్రకారంగా ఏం చెప్తుంది, రిస్ట్రిక్షన్ అనేది చేస్తుంది. రిలేటింగ్ టు రెస్ట్రిక్షన్ టు యూటిలైజ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. ఫారిన్ కాంట్రిబ్యూషన్ అనేది రిసీవ్ చేసుకున్నాము అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం యూజ్ చేసినప్పుడు ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఎవ్రీ పర్సన్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ యాజ్ పర్ దిస్ యాక్ట్ అనేది ఎట్లా యూటిలైజ్ చేయాలని చెప్తుంది. ఇక్కడ ప్రైమర్లీ యూటిలైజ్ ఫర్ ది పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ రిసీవ్డ్. మీరు ఏదైతే వర్క్ చెప్పి తీసుకున్నారో ఆ అమౌంట్ని ప్రైమర్గా దానికోసం యూజ్ చేయాలి. నెక్స్ట్ నాట్ టు బి యూటిలైజ్డ్ ఫర్ స్పెక్యులేటివ్ పర్పస్. సో స్పెక్యులేటివ్ పర్పస్ కోసం యూజ్ చేయకూడదు.
నా స్పెక్యులేటివ్ అంటే ఏమి? రూల్ 4 డిస్కషన్ చేస్తుంది. స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే ఎనీ యాక్టివిటీ ఇన్వెస్ట్మెంట్ హ్యావింగ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ అప్రిషియేషన్. సో ఎక్కడైతే నీకు రిస్క్ ఆఫ్ అప్రిషియేషన్ అనేది ఉందో ఆ రిస్క్ ఆఫ్ అప్రిషియేషన్ ఉన్నదాన్ని మనం స్పెక్యులేటివ్ బిజినెస్ అంటాము. అంటే వస్తుందో రాదో అని తెలియని కండిషన్స్ ఉన్న వాటిని మనము స్పెక్యులేటివ్ బిజినెస్ అని అంటాము. నెక్స్ట్ appreciation or depreciation of original investment linked to market force like investment in mutual funds or shares. Next, participation in any scheme that promises high returns. అంటే మేము హై రిటర్న్స్ ఇస్తామని ప్రామిస్ చేసినటువంటి బిజినెసెస్ కూడా స్పెక్యులేటివ్ బిజినెస్ అవుతాయి. లైక్ చిట్ ఫండ్స్, ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని, రియల్ ఎస్టేట్, similar asset not directly linked to aims and objectives of organization. A debt-based secure investment shall not be treated as speculative investment. So debt-based security మన ఇస్తుంటే వాటిని మనం స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్గా తీసుకోము. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కోసం కూడా వాడుకోవచ్చు. ఎంతవరకు? నాట్ డిఫ్రై సమ్ గ్రేటర్ దెన్ 20%, అంటే ఎక్సీడింగ్ 20% వాడకూడదు. అంటే అప్ టు 20% వరకు మనం వాడచ్చు. టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంతైతే రిసీవ్ చేసుకుంటామో ఇన్ ఫైనాన్షియల్ ఇయర్లో టు మీట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ చేయొచ్చు 20% వరకు. ప్రొవైడెడ్ గ్రేటర్ దెన్ 20% వాడాలి అనుకుంటే అడ్మినిస్ట్రేషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రయర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. నౌ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటివి? వాట్ కాన్స్టిట్యూట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే శాలరీస్, వేజెస్, రెమ్యునరేషన్ ఆర్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆర్ గవర్నింగ్ కౌన్సిల్స్ ఆర్ పర్సన్స్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ యాక్టివిటీకి. హైరింగ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే, ఎక్స్పెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు కన్జ్యూమబుల్స్, యూటిలిటీస్, ఎలక్ట్రిసిటీ, వాటర్, టెలిఫోన్, రిపేర్స్ ఎక్సెట్రా ఆర్ అకౌంటింగ్ కాస్ట్ ఆర్ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్ కాస్ట్ ఆర్ రిపోర్టింగ్ లైక్ రైటింగ్ అండ్ ఫైలింగ్ కాస్ట్ ఆర్ లీగల్ ఆర్ ప్రొఫెషనల్ ఫీజెస్, రెంట్ అండ్ రిపేర్, ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్కి 20% వరకు యూజ్ చేయొచ్చు. గ్రేటర్ దెన్ 20% యూజ్ చేయాలనుకుంటే ప్రయర్ పర్మిషన్ అనేది తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అమౌంటెడ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, దట్ ఈస్ salaries, remuneration of persons engaged in training or collection analysis of field data of an association primarily engaged in research or training. రీసెర్చ్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి పర్సన్స్ ట్రైనింగ్ కానీ అనాలిసిస్ చేస్తున్నాం కలెక్షన్ అని అటువంటి వాళ్ళకి పేమెంట్ చేస్తే అది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్లోకి రాదు. అండ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ directly in furtherance of stated objective of welfare oriented organizations such as salaries to doctor of hospitals, salaries to teachers of school, ఇవి కూడా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్లోకి రావు. అది సెక్షన్ 8. నెక్స్ట్ సెక్షన్ 9 ఏం చెప్తుంది? సెక్షన్ 9 ఏం చెప్తా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్ టు మేక్ ద ఫాలోయింగ్ ఆర్డర్స్. ఏం చేయొచ్చు అంటే ప్రొహిబిట్ చేయొచ్చు ఒక పర్సన్ని. ఈవెన్ టు సెక్షన్ 3లో కొంతమందిని చెప్పినాము, వాళ్ళు సెక్షన్ 3లో లేకున్న వాళ్ళని కూడా ఈ పర్సన్స్ని ప్రొహిబిట్ చేయొచ్చు. అండ్ ఈ పర్సన్స్ని రిక్వైర్డ్ టు ఆప్టెన్, మీరు ప్రయర్ పర్మిషన్ తీసుకున్నాకనే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్, ఫారిన్ హాస్పిటాలిటీ తీసుకోవాలని చెప్పొచ్చు. ఆర్ రిక్వైర్ పర్సన్స్ అనే వాళ్ళు ఫర్నిష్ చేయాలి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఫారిన్ కాంట్రిబ్యూషన్, ఫారిన్ హాస్పిటాలిటీ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంపోజ్ చేయొచ్చు. ఈ ఆర్డర్ని పాస్ చేసేది ఓన్లీ ఈఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది సాటిస్ఫై కావాలి. అంటే ప్రీ జ్యుడిషియరీ లేకుంటే అప్పుడే చూస్తుంది. ప్రీ జ్యుడిషియరీ అంటే ఆ పర్సన్స్ సవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా చెక్ చేస్తుంది. ఆర్ అగెనెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా చెప్తుంది ఫస్ట్ పర్మిషన్ తీసుకోమని. ఫ్రీడమ్ ఆర్ ఫేర్నెస్ ఆఫ్ ఎలక్షన్ టు ఎనీ లెజిస్లేటివ్ ఉన్నప్పుడు, ఆర్ ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ఎనీ ఫారిన్ స్టేట్లో ఉన్న వాళ్ళకి, ఆర్ హార్మోనీ బిట్వీన్ రిలీజియస్, రేషియల్, సోషల్, రీజనల్ గ్రూప్స్, క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీస్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ చెప్తుంది, పర్సన్ని నోటిఫై చేస్తుంది. మీరు ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నాకనే అమౌంట్ తీసుకుని. ఈవెంతో వీళ్ళు సెక్షన్ 3లో లేకున్నప్పటికీ వీళ్ళని స్పెసిఫిక్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ని నోటిఫై చేసే పవర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. అది సెక్షన్ 9 డిస్కషన్ చేస్తాము. సెక్షన్ 10 ఏం చెప్తుంది అంటే పవర్ టు ప్రొహిబిట్ పేమెంట్ ఆఫ్ కరెన్సీ రిసీవ్డ్ ఇన్ కాంట్రవెన్షన్ అప్ టు ద యాక్ట్. సో వేర్
సెంట్రల్ గవర్నమెంట్ అనేది సాటిస్ఫై చేసింది, అంటే ఎంక్వైరీ చేసింది. ఆఫ్టర్ మేకింగ్ ఎంక్వైరీ తర్వాత ఎనీ పర్సన్ హ్యాజ్ ఇన్ ఈస్ కస్టడీ ఆర్ కంట్రోల్ ఎనీ ఆర్టికల్ కానీ కరెన్సీ కానీ ఆర్ సెక్యూరిటీ కానీ యాక్సెప్టెడ్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ద యాక్ట్, ఈ యాక్ట్ని కాంట్రవెన్షన్ చేస్తూ ఎనీ అమౌంట్ని రిసీవ్ చేసుకుంటే ఇట్ మే బై ఆర్డర్ ఇన్ రైటింగ్, సో ఒక ఆర్డర్ని ఇష్యూ చేస్తుంది రైటింగ్లో. ప్రొహిబిట్ సచ్ పర్సన్ ఫ్రమ్ పేయింగ్, డెలివరింగ్, ట్రాన్స్ఫరింగ్ ఆర్ అదర్వైజ్ డీలింగ్ విత్ సచ్ ఆర్టికల్, కరెన్సీ, సెక్యూరిటీస్, అందులో డీల్ చేయకుండా ప్రొహిబిషన్ అనేది చేస్తుంది. కాపీ ఆఫ్ సచ్ ఆర్డర్, ఆ ఆర్డర్ని పాస్ చేస్తుంది, ఆ ఆర్డర్ని సర్వ్ చేస్తుంది అపాన్ ద పర్సన్, ఎవరైతే ప్రొహిబిట్ చేస్తున్నామో ఆ పర్సన్కి. ఇది సెక్షన్ 10. ఇక్కడ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 7కి సంబంధించి ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఉంటే యాక్ట్ షెల్ బికమ్ అప్లికబుల్ అవుతుంది వాటికి సంబంధించి. అండ్ ఇక్కడ యాక్షన్స్ ఆర్టికల్స్ రిసీవ్డ్ ఇన్ కాంట్రవెన్షన్ సెక్షన్ 7కి సంబంధించి చెప్పినాము. రూల్ 8 ఏం చెప్తుంది? రూల్ 8 ఏం చెప్తా అంటే స్టేట్ మేనర్ ఆఫ్ సర్వింగ్ ప్రొహిబిటెడ్ అండర్ ఆర్డర్ ఆఫ్ సచ్ పర్సన్స్. సో ఎట్లా ఇస్తామంటే డెలివరీ ఆర్ టెండరింగ్ ఇట్ టు దట్ పర్సన్ ఆర్ టు హీస్ డ్యూలీ ఆథరైజ్డ్ ఏజెంట్. సో ఆ పర్సన్కి అయినా డెలివరీ చేయొచ్చు. ఆ పర్సన్ ఇక్కడ లేడనుకోండి, అతని యొక్క ఆథరైజ్డ్ ఏజెంట్ ఎవరైనా ఉంటే అతనికి కూడా సెండ్ చేయొచ్చు. ఆర్ బై సెండింగ్ బై రిజిస్టర్ పోస్ట్, ఎట్లా చేస్తాం రిజిస్టర్ పోస్ట్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ వాటికి కానీ, ఆర్ స్పీడ్ పోస్ట్లో కానీ టు లాస్ట్ నోన్ అడ్రస్ ఆఫ్ రెసిడెంట్ ఆర్ బిజినెసెస్ ఆ ప్లేస్కి కానీ సెండ్ చేయడం. ఆర్ ఇఫ్ ఇట్ కాంట్ సర్వ్డ్ అంటే ఒకవేళ సర్వ్ చేయలేకపోతే అఫిక్షన్ అవుట్డోర్ ఆఫ్ రెసిడెంట్ ఆర్ బిజినెస్ ప్రమిసెస్, అంటే ఎవరు లేకుంటే బయట వాళ్ళ యొక్క బిజినెస్ ప్రమిసెస్ దగ్గర అఫిక్స్ చేస్తుంది. ప్లస్ రిటర్న్ రిపోర్ట్ అనేది ఇస్తుంది విట్నెస్డ్ బై ఒక 2 పర్సన్స్ అక్కడనే ఎవరైనా ఉంటే వాళ్ళతో సైన్ చేయించుకుంటుంది. ఇది సెక్షన్ 10 డిస్కషన్ చేస్తాము. నా సెక్షన్ 11 ఏం చెప్తా అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. పర్సన్స్ ఎవరైతే ఉంటారో హ్యావింగ్ డెఫినైట్, అంటే వీళ్ళు ఎవరైతే పర్సన్స్ రిలీజియస్కి సంబంధించి ఆర్ కల్చర్కి సంబంధించి, ఎకనామిక్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, రిలీజియస్కి సంబంధించి, సోషల్కి సంబంధించి ప్రోగ్రామ్స్ ఉంటారో వీళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టెన్ పర్సన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. కల్చరల్ వాళ్ళు కానీ, ఈ ఎకనామిక్స్ వాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ, రిలీజియస్ కానీ, సోషల్ వీళ్ళు రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సెక్షన్ 11 చెప్తుంది ప్రోగ్రామ్ షెల్ నాట్ యాక్సెప్ట్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ అన్లెస్ సచ్ పర్సన్ సర్టిఫికేట్ తీసుకోకుండా, మీన్స్ అబ్టైనింగ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. వాటి కోసం ఏం చేయాలి? ఈ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది లేకుండా ఎటువంటి కండక్ట్ అనేది చేయకూడదు. ఈ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాటి కోసం సర్టిఫికేట్ కోసం ఈ కల్చర్ కానీ, ఎకనామిక్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ, రిలీజియస్ కానీ, సోషల్ వాళ్ళు కానీ ఫామ్ 3CA ప్లస్ అఫిడవిట్ ఎగ్జిక్యూటెడ్ బై ఈచ్ ఆఫీసర్ బేరర్ వీటిని తీసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు. నెక్స్ట్ కొన్ని కేసెస్లో రిజిస్ట్రేషన్ లేకుండా ప్రయర్ పర్మిషన్ అనేది తీసుకుంటాం. ప్రయర్ పర్మిషన్కి FC3B ప్లస్ అఫిడవిట్ ఎగ్జిక్యూటెడ్ బై ఈచ్ ఆఫీస్ బేరర్ ఎవరు ఉంటారు అనేది చెప్పాలి. బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్తో అవైలబుల్ ఆర్ ఎంక్వైరీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది హ్యాస్ రీజనబుల్ గ్రౌండ్స్ తో ఈ బిజినెస్ అనేది దట్ పర్సన్ హూ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ పర్మిషన్ అనేది కాంట్రవెన్షన్ చేసింటే ఏమైనా ప్రొవిజన్స్ని ఆర్ అదర్వైజ్ ఏమైనా ఫౌండ్ గిల్టీ అనేది వస్తే ఆఫ్ దిస్ సెక్షన్కి అన్యూటిలైజ్డ్ కానీ ఆర్ అన్రిసీవ్డ్ అమౌంట్ షిల్ నాట్ బి యూటిలైజ్డ్ కానీ ఆర్ రిసీవ్డ్ వితౌట్ ప్రయర్ అప్రూవల్ కానీ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ స్పెసిఫై చేస్తుంది. పర్సన్ హూ షెల్ అబ్టైన్ ప్రయర్ అప్రూవల్ ఏరియా ఇన్ విచ్ ఫారిన్ కంట్రిబ్యూషన్ కెన్ బి అక్సెప్టెడ్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ విచ్ ఫారిన్ కంట్రిబ్యూషన్ అనేది యూటిలైజ్ చేసుకోవాలి. సోర్స్ ఎక్కడి నుంచి యాక్సెప్ట్ చేయాలి, ఇవన్నీ
విత్ ప్రయర్ అప్రూవ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్తో చేసిన తర్వాత మీరు ఇవన్నీ చేయాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది నోటిఫై చేస్తుంది అఫీషియల్ గెజెట్లో. ఇక్కడ అడిషనల్గా ఏవైతే ఈ ప్రయర్ పర్మిషన్ అనేది తీసుకుంటుంటారు కదా, ప్రయర్ పర్మిషన్ని తీసుకునే టైంలో ఏమన్నా పర్సన్స్ వాళ్ళ యొక్క రిసీవింగ్ అనేది గ్రేటర్ దెన్ 1 crore ఉందనుకోండి. ఎంత గ్రేటర్ దెన్ 1 crore ఉందనుకోండి అమౌంట్ అనేది, గ్రేటర్ దెన్ 1 crore అమౌంట్ ఉంటే ఆ పర్సన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది పర్మిట్ చేయాలి, రిసీట్ని ఇన్స్టాల్మెంట్లో కూడా చేయొచ్చు. హౌఎవర్ సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ఇన్స్టాల్మెంట్ అనేది రిలీజ్ చేయాలి అంటే ఓన్లీ ఫస్ట్ది ఒక 75% యూటిలైజ్ చేయాలి. ఫస్ట్ది 75% యూటిలైజ్ చేస్తేనే నెక్స్ట్ దానికి ఎంక్వైరీ చేస్తే ఇన్స్టాల్ చేస్తేనే నీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఆప్టైన్ చేసుకుంటున్నాడు ఫారిన్ కాంట్రిబ్యూషన్కి ఒక 10 crores అనుకుందాం. అవి ఇన్స్టాల్మెంట్లో వస్తాయి. ఫస్ట్ ఒక 10 ఇన్స్టాల్మెంట్స్ అనుకుందాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 1 crore వచ్చింది. 1 crore వచ్చినప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్స్కి పర్మిషన్ కావాలంటే ఈ 1 crore వచ్చిన దానిలో 75 lakhs అనేది ఫస్ట్ యూటిలైజ్ చేస్తేనే నీకు నెక్స్ట్ అమౌంట్ అనేది తీసుకోవడానికి అలో చేస్తుంది. అది వీటికి. అండ్ ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి, ఆర్ పార్ట్నర్షిప్ కంపెనీస్ ఉంటాయి, ఆర్ హెచ్ఎఫ్స్ ఉంటాయి, ఆర్ పొలిటికల్ పార్టీస్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అంటే ఎస్, వీళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో సచ్ రిస్ట్రిక్షన్ అనేది లేదు. అండ్ ఎవరైతే బాడీస్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటారో అండర్ ద సెంట్రల్ యాక్ట్ కానీ ఆ స్టేట్ యాక్ట్ కానీ ఈ రిక్వైర్డ్ వాళ్ళు కంపల్సరీగా అకౌంట్స్ అనేది ఆడిట్ చేయాలి. ఎవరు ఆడిట్ చేస్తారు? బై కాగ్, దట్ ఈస్ కంప్యూటర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ FCRA. ఇది సెక్షన్ 11 చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 12 ఏం చెప్తుంది అంటే గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు పైన ఎవరైతే ప్రొసీజర్ని ఫాలో అవుతారో ఫర్ అప్టైనింగ్ ద సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కానీ ఆర్ ప్రయర్ పర్మిషన్ కానీ తీసుకోవాలి అన్నప్పుడు టు యాక్సెప్ట్ ఆర్ రిసీవ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ వాళ్ళు గ్రాంట్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ స్టెప్ అని ఏం చేయాలంటే ఫస్ట్ ఆ పర్సన్ ఓపెన్ చేయాలి, ఒక FCRA అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ FCRA అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ పర్సన్ ఎవరికైతే ఉంటావో ఆ పర్సన్కి సంబంధించిన పర్సన్ FCRA అకౌంట్ని ఓపెన్ చేసుకుంటారు. సో ప్రొసీజర్ని ఫస్ట్ చెప్దాం మనం. FCRA అకౌంట్కి అతను 3CAలో ఆర్ 3CBలో 3CA సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి 3CA పెట్టి ప్లస్ అడిషనల్గా అతను ఒక 10,000 అమౌంట్ కూడా పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ ప్రయర్ పర్మిషన్ ఉంటే FCB తీసుకుంటాము, అప్పుడు 5K పే చేయాల్సి వస్తుంది. 5,000 పే చేయాలి ప్రయర్ పర్మిషన్కి. మెన్షన్ FCRA అకౌంట్ ఇన్ అప్లికేషన్లో ప్లస్ ఎనాక్టర్స్ అఫిడవిట్ ఇన్ ప్రొఫార్మా ఈ ఏవైతే ఉంటుందో స్పెసిఫై చేసి ఉంటారో ఆ స్పెసిఫై చేసినవి తీసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. సైన్డ్ అప్లికేషన్ ప్లస్ స్కాన్ చేసిన డాక్యుమెంట్ యాజ్ స్పెసిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ స్కాన్ చేయాలి. చేసి ఇక్కడ మనము స్కాన్ చేయడానికి ఆ సెంట్రల్ గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అక్కడ యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా యాక్సెప్ట్ చేయడానికి ఆర్ ఈఫ్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అంటే ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ప్రకారం లేకుంటే ఆర్ పర్టికులర్ కంటెంట్ పర్టికులర్స్ లేకుంటే రికార్డ్స్ అనేది రీజన్ రికార్డ్ చేసి రిజెక్ట్ చేస్తుంది. ఆ అప్లికేషన్ని ఫర్నిష్ చేస్తుంది కాపీ టు అప్లికెంట్కి. నెక్స్ట్ ఆర్ ఒకవేళ అంతా ప్రాపర్గా ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ని ఆర్ పర్మిషన్ ఇస్తుంది. ఆన్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ నెససరీ ఎంక్వైరీ అనేది చేసి రిజెక్షన్ అన్న చేయొచ్చు ఆర్ గ్రాంట్ అన్న చేయొచ్చు. ఎంక్వైరీ చేసి వాళ్ళు డీమ్ ఫిట్ అని ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ ప్రకారంగా కండిషన్ అండర్ సెక్షన్ 12(4)
సాటిస్ఫై చేసింటే సెక్షన్ 12(4) అనేది సబ్సెక్షన్ 4 అనేది సాటిస్ఫై చేసింటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది వితిన్ 90 డేస్ ఎంత వితిన్ 90 డేస్ ఫ్రమ్ ఏదైతే అప్లికేషన్ పెట్టుకుంటే వితిన్ 90 డేస్ లోపల రిజిస్టర్ చేసి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ ప్రయర్ పర్మిషన్ అనేది ఇస్తుంది. ఒకవేళ ఇఫ్ అక్కడ టైం అనేది గ్రేటర్ దెన్ 90 డేస్ అయింది అనుకోండి, గ్రాంట్ చేయలేదు, రీజన్ని చెప్తాది. ఏ పర్సన్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఈ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ ప్రయర్ టు పర్మిషన్ గ్రాంటెడ్ ఎర్లియర్ ఈ సస్పెండెడ్ ఆర్ సస్పెన్షన్ కంటిన్యూ యాజ్ అన్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో పర్సన్స్ ఎవరైతే ఉంటారో ప్రయర్ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఎర్లియర్లీ సస్పెండ్ ఉన్న వాళ్ళు, సస్పెన్షన్ ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూ చూసుకుంటారు డేట్ ఆఫ్ అప్లికేషన్కి. ఇది 12కి. నా ఇక్కడ మనం తీసుకునే టైంలో మనకి ఎటువంటి కండిషన్స్ అనేది ఉంటాయి అంటే ఈ సెక్షన్కి సంబంధించి కండిషన్స్ ఏముంటాయంటే అప్లికెంట్ అనేవాళ్ళు ఎవరైతే తీసుకోవాలనుకుంటుంటారో ఆ పర్సన్స్ ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి, సర్కమ్స్టాన్సెస్కి సంబంధించి తీసుకుంటుంటాము. ఈ నో పర్సన్ సెకండ్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్రయర్ పర్మిషన్ వితిన్ 6 monthsకి సంబంధించి చూస్తుంటాము. అండ్ ఇంకా ఇక్కడ మనము ఇక్కడ 12(4) చెప్పాం కదా, ఈ 12(4) ఎక్స్టెన్షన్ చేస్తే వీళ్ళు పర్మిషన్ ఇచ్చే టైంలో ఇప్పుడు పైకి రండి, పర్మిషన్ ఇచ్చే టైంలో 12(4) ప్రకారంగా ఫస్ట్ చెక్ చేస్తుంది కండిషన్స్ అనేది సాటిస్ఫై కావాలని చెప్పినాము. ఇప్పుడు ఏం కండిషన్ని సాటిస్ఫై చేయాలంటే అప్లికెంట్ ఈజ్ నాట్ బిన్ ఫిక్స్టీషియస్ అయి ఉండకూడదు, ఆర్ బినామీ పర్సన్ అయి ఉండకూడదు, ఆర్ గిల్టీ ఫౌండ్ అయి ఉండకూడదు అంటే డైవర్షన్ చేసినట్లు, ఆర్ మిస్లిట్లేషన్ ఆఫ్ ఇట్స్ ఫండ్ అయి ఉండకూడదు, ఆర్ ఎంగేజింగ్ ఇన్ ప్రొపగేషన్ ఆఫ్ సెడిషన్ అయి ఉండకూడదు, ఆర్ కాంట్రవెండ్ ఎనీ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ని కాంట్రవెన్షన్ చేసి ఉండకూడదు. నెక్స్ట్ లైక్లీ టు యూస్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఫర్ పర్సనల్ గెయిన్ ఆర్ అన్డిజైరబుల్ పర్పసెస్ కోసం అయి ఉండకూడదు. నెక్స్ట్ ఆ పర్సన్ ప్రాసిక్యూటెడ్ ఆర్ కన్విక్టెడ్ ఇంక్లూడింగ్ ఎనీ యాక్టివిటీ aimed at conversion for one religion faith to another for creating communal tension or disharmony in any part of the country. ఆ పర్సన్ ఒక రిలీజియన్ ఫేవర్ పర్సన్ అయ్యి ఉండకూడదు. అండ్ ప్రొహిబిటెడ్ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫారిన్ కాంట్రిబ్యూషన్ అంటే సెక్షన్ 3లో అనుకుంటా ప్రొహిబిట్ చేసిన పర్సన్స్ అయ్యి ఉండకూడదు. వాళ్ళు ఎవరికి నీకు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వము ఆర్ ప్రయర్ పర్మిషన్ అనేది ఇవ్వము. నెక్స్ట్ అప్లికెంట్ అనేవాళ్ళు రీజనబుల్ యాక్టివిటీ అనేది ఉండాలి. చూజన్ ఫీల్డ్లో ఏదైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి రీజనబిలిటీ అనేది ఉండాలి. ఆ ప్రాజెక్ట్కి సంబంధించి రీజనబుల్ ప్రాజెక్ట్ అనేది ఉండాలి ఫర్ బెనిఫిట్ ఆఫ్ సొసైటీకి సంబంధించి. ఈఫ్ అప్లికెంట్ వచ్చేసి ఇండివిజువల్ అయితే ఆ పర్సన్ వచ్చేసి కన్విక్టెడ్ అయ్యి ఉండకూడదు ఎనీ లాని, కానీ ఆ ప్రాసిక్యూషన్ కూడా అయ్యి ఉండకూడదు అతను పెండింగ్ అగెనెస్ట్ ఆన్ హిమ్ వాటికి సంబంధించి. ఈఫ్ అప్లికెంట్ వచ్చేసి ఈజ్ అదర్ దెన్ ఇండివిజువల్ అయితే ఆ పర్సన్ వచ్చేసి అప్లికెంట్ వచ్చేసి అదర్ దెన్ ఇండివిజువల్ అయితే ఎనీ ఆఫ్ ఇట్ డైరెక్టర్స్. సో అప్లికెంట్ వచ్చేసి అదర్ దెన్ ఇండివిజువల్ అయితే నన్ ఆఫ్ ఇట్ డైరెక్టర్ కానీ ఆఫీస్ బేరర్స్ కానీ నైదర్ కన్విక్టెడ్ అండర్ ఎనీ లా నార్ ఎనీ ప్రాసిక్యూషన్ ఈజ్ పెండింగ్ అగెనెస్ట్ హిమ్ ఆర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఈజ్ నాట్ లైక్లీ టు ఎఫెక్ట్ ప్రిజుడిషియల్లీ అంటే ఎలక్షన్స్ కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ సవర్నిటీ ఇంట్రెస్ట్ కానీ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళంతా ఎఫెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ షెల్ నాట్ లీడ్ టు ఇన్సైట్మెంట్ ఆర్ అన్ అఫెన్స్ అయి ఉండకూడదు ఆర్ ఎండరేంజ్ ఆఫ్ లైఫ్ ఆర్ ఫిజికల్ సేఫ్టీ ఆఫ్ ఎనీ పర్సన్ అయి ఉండకూడదు అంటే వేరే పర్సన్కి హాని కలిగించే పర్సన్స్ అయి ఉండకూడదు. నెక్స్ట్ ఇది వీళ్ళని 12(4) ప్రకారంగా చెప్పినాం. ఇక్కడ 12(4) అని చెప్పినది వాటికి సంబంధించి రిఫ్యూజ్ చేయొచ్చు ఆ పర్సన్. నెక్స్ట్ నో పర్సన్ షెల్ ప్రిఫర్ సెకండ్ అప్లికేషన్ ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ ప్రయర్ పర్మిషన్ వితిన్ 6 months ఆఫ్టర్ సబ్మిటింగ్ అన్ అప్లికేషన్ ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ ప్రయర్ పర్మిషన్ ఫర్ ద సేమ్ ప్రాజెక్ట్కి
ఆల్రెడీ ఒకసారి రిజెక్ట్ చేసినాం అనుకోండి, ఒక 6 months వరకు మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్కి రాకూడదు. ఆఫ్టర్ 6 months మళ్ళీ కావాలంటే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ చెప్పేది. నెక్స్ట్ ఇంటిమేట్ చేయాలి గవర్నమెంట్కి సంబంధించి పవర్ టు సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఉండే పవర్స్ ఏముంటాయి అంటే, ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఏమేమి పవర్స్ ఉంటాయి అంటే, సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ టు రిక్వైర్ ఐడి ప్రూఫ్ని తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ అని మే రిక్వైర్ దట్ పర్సన్ ఎవరైతే పర్మిషన్ తీసుకుంటారో అండర్ 11 ప్రకారంగా ఆర్ సెక్షన్ 12 ప్రకారంగా ఎవరైతే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టుకుంటారో ఆర్ సెక్షన్ 16 ప్రకారంగా ఎవరైతే రెన్యువల్ తీసుకుంటారో ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ని వాళ్ళు ప్రొవైడ్ చేయాలి ఆధార్ నెంబర్ని టు ఆల్ ఇట్స్ ఆఫీస్ బేరర్స్ ఆర్ డైరెక్టర్స్ అండర్ ద ఆధార్ టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్ బెనిఫిట్ అండ్ సర్వీసెస్ యాక్ట్ 2016 ఆర్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఆర్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఫారినర్స్ అయితే వాళ్ళు పాస్పోర్ట్ని ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ని ప్రొవైడ్ చేయాలి. అది సెక్షన్ 12 చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 13 సస్పెన్షన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పెండింగ్ కన్సిడరేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 14 ప్రకారంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది సాటిస్ఫై అయితే దట్ ఇట్ ఈస్ నెసరీ టు సస్పెండ్ సచ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇట్ మే బై ఆర్డర్ ఇన్ రైటింగ్ అంటే రీజన్స్ని రికార్డ్ చేసి సస్పెండ్ చేస్తుంది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ 180 days వరకు. ఇంకా కావాలనుకుంటే ప్లస్ ఇంకొక 180 days కూడా వాళ్ళు సస్పెన్షన్ అనేది చేయొచ్చు. పీరియడ్ ఆఫ్ 180 days అనేది. ఇప్పుడు సస్పెండ్ చేసిన అనుకోండి, ఎఫెక్ట్ ఏముంటుంది అంటే షెల్ నాట్ రిసీవ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ డ్యూరింగ్ సచ్ సస్పెన్షన్. ఆ సస్పెన్షన్ టైంలో ఎటువంటి ఫారిన్ కాంట్రిబ్యూషన్ని రిసీవ్ చేసుకోకూడదు. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ అన్ అప్లికేషన్ మే అలో రిసీట్ ఆఫ్ ఎనీ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఆన్ స్పెసిఫైడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్తో కొన్ని స్పెసిఫైడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని పెట్టి అలో చేస్తుంది ఫారిన్ కాంట్రిబ్యూషన్ యాక్సెప్ట్ చేయడానికి. ఇట్ లైస్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఇన్ కస్టడీ ఓన్లీ విత్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ రూల్ 14 FCR రూల్స్ ప్రకారంగా ఫర్ యుటిలైజేషన్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఇన్ కేస్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఏం చెప్తారంటే అప్ టు 25% విత్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ డిక్లేర్డ్ మీన్స్ ఎయిమ్స్ని వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ని ఫర్ విచ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్ చేసుకున్నాము అనేది చెప్పాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ 75% షెల్ బి యూటిలైజ్డ్ ఓన్లీ ఆఫ్టర్ సచ్ రివోకేషన్ ఆఫ్ సస్పెన్షన్. సో సస్పెన్షన్లో ఉన్నప్పటికీ ఒక 25% యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ యొక్క ఎయిమ్ వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేసి. బట్ బ్యాలెన్స్ 75% అనేది యూటిలైజ్ చేసుకోవాలంటే రివోకేషన్ ఆఫ్ సస్పెన్షన్ అయిన తర్వాతనే అంటే చేయాలి. కెనాట్ స్పెండ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నప్పటికీ మనం యూటిలైజ్ చేయడానికి రాదు. నెక్స్ట్ సెక్షన్ 14 ఏం చెప్తుంది? క్యాన్సిలేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ద సెంట్రల్ గవర్నమెంట్ మే by order or cancel the certificate of registration if holder of certificate of registration అనేవాళ్ళు false or incorrect statement ఏమైనా ఇచ్చినా incorrect or false statement ఇచ్చినా డూయింగ్ ద అప్లికేషన్ టైంలో కానీ రెన్యువల్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో కానీ ఆర్ వైలేట్ చేసిన ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి రెన్యువల్ చేసినప్పుడు వైలేట్ చేసిన ఆర్ వైలేట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఆర్ రూల్స్ని వైలేట్ చేసిన ఆర్ ఇఫ్ నెసెసరీ ఇట్ ఈస్ నెసరీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారంగా చేయొచ్చు. నాట్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ రీజనబుల్ యాక్టివిటీ ఇన్ ఇట్స్ చూజన్ ఫీల్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సొసైటీ ఫర్ 2 consecutive years ఆర్ బికమ్ డిఫినెట్ టు 2 consecutive years వాళ్ళు రీజనబుల్ యాక్టివిటీస్ అనేది చేయకుంటే వాళ్ళని కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది క్యాన్సిల్ చేయొచ్చు వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. నో ఆర్డర్ ఆఫ్ క్యాన్సిలేషన్ అన్లెస్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయకుండా రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయకుండా క్యాన్సిల్ చేయదు. అండ్ కూలింగ్ పీరియడ్ మీన్స్ దట్ ఈస్ పర్సన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సీకింగ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ ప్రయర్ పర్మిషన్ ఫర్ 3 years. సో అతను ఎవరైతే క్యాన్సిల్ అయింటారో వాళ్ళకి కూలింగ్ పీరియడ్ అంతా 3 years అనేది కూలింగ్ పీరియడ్ నౌ గ్రౌండ్ తీసుకుంటుంది. నెక్స్ట్ సెక్షన్ 14A సరెండర్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఏమి అంటే ఎవరైతే పర్సన్ ఉంటారో
పర్సన్ వాళ్ళే అప్లికేషన్ పెట్టుకోవచ్చు టు సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ని సరెండర్ చేయడానికి. ఏ దాంట్లో పెట్టుకుంటారు? FC7 ఫామ్లో పెట్టుకోవాలి సరెండర్ చేయడానికి, అంటే వాలంటరీ సరెండర్ ఆఫ్ సర్టిఫికేట్కి. ఆర్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది, సాటిస్ఫై చేయాలి ఇట్ సెల్ఫ్, అంటే వాళ్ళు సరెండర్ చేస్తున్నారు. సరెండర్ చేసే ముందర ఏం చేసినారు, ఏమన్నా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అనేది, వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అనేది ఇన్ కాంట్రవెన్షన్ ఏమైనా ఉన్నాయా చెక్ చేస్తుంది. ఇన్ కాంట్రవెన్షన్ ఏమైనా చేసి వాళ్ళు సరెండర్ చేస్తున్నారా, వాటిని తగ్గించుకోవడానికి అనేది చెక్ చేస్తుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్, ఆ అసెట్ ఏమైనా క్రియేట్ చేసినారా, అవుట్ ఆఫ్ సచ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని రిసీవ్ చేసుకొని అనేది చేస్తుంది. అండ్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది సాటిస్ఫై చేస్తే డైరెక్ట్ చేస్తుంది సచ్ అథారిటీకి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, రిటర్న్స్కి సంబంధించి సబ్సిక్వెంట్లీ రిజిస్టర్డ్ సరెండర్ తీసుకొని తీస్తుంది. నో వ్యాలిడిటీ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది సరెండర్ డీమ్డ్ టు హ్యావ్ ఎక్స్పైర్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ రిక్వెస్ట్ బై సెంట్రల్ గవర్నమెంట్. వ్యాలిడిటీ అనేది ఒకవేళ ఎక్స్పైరీ డేట్ వస్తే ఆన్ డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ రిక్వెస్ట్కి అదే డీమ్డ్ సరెండర్గానే తీసుకుంటాము. నెక్స్ట్ సెక్షన్ 15. సో సెక్షన్ 15 చెప్పకుండా సెక్షన్ 16 చెప్పినారా, రెన్యువల్. సో ఓకే, సెక్షన్ 15 నిన్నపోయిందా ఎట్లా? నో సారీ మిస్ చేసిన. సెక్షన్ 15 ఏం చెప్తారంటే ఇది కాదు, ఓకే సెక్షన్ ఇక్కడనే 14A ఇన్ని అయిపోయింది కదా. సో 14A ఏం చెప్పాము మనము, ఏదైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి చెప్పినాం సరెండర్ చేయడానికి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి. సెక్షన్ 15 మేనేజ్మెంట్, అంటే మనం ఫ్లోలో పోతున్నాం, సెక్షన్ని చూడలేదు. 15 ప్రకారంగా మేనేజ్మెంట్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ పర్సన్ హూ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ క్యాన్సల్ ఆర్ సరెండర్. సో ఎవరైతే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసినామో సరెండర్ చేసినామో మొత్తం అంతే, అందుకే మనం కంటిన్యూ వెళ్ళిపోయినాం. ఫస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పర్సన్ అనేది క్యాన్సిల్ అయినా సరెండర్ అయినా ఫారిన్ కాంట్రిబ్యూషన్ అసెట్స్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ సచ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ అవన్నీ వెస్ట్ చేస్తారు బ్యాంకింగ్ అథారిటీకి. అండ్ రోల్ ఆఫ్ అథారిటీ ఏమంటారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ చూస్తుంది, మేనేజ్మెంట్ యాక్టివిటీ ఎట్లా చేసినారో సచ్ పర్సన్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది డైరెక్ట్ చేస్తుంది. అండ్ ఇట్లా చేసినారో ఫారిన్ కాంట్రిబ్యూషన్ డిస్పోజ్ చేసిన అసెట్స్ అడ్వకేట్గా ఫండ్ అనేది నాట్ అవైలబుల్ ఆఫ్ ఫర్ సచ్ యాక్టివిటీకి. నెక్స్ట్ అథారిటీ వాళ్ళు టు రిటర్న్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ అసెట్ ఈ పర్సన్ సబ్సిక్వెంట్లీ రిజిస్టర్ చేసుకుంటే. నెక్స్ట్ సెక్షన్ 16 ఏమంటే రెన్యువల్ ఆఫ్ సర్టిఫికేట్, రెన్యూ చేసుకోవచ్చు వితిన్ 6 months బిఫోర్ ఎక్స్పైరీ కాక ముందుకి. నౌ వీటికి సంబంధించి రూల్ 12 డిస్కషన్ చేస్తుంది. రూల్ 12 ఏం చెప్తారంటే వీళ్ళు ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎవరికి, సెంట్రల్ గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎందులో పెట్టుకుంటారు, ఈ FC3లో ప్లస్ అఫిడవిట్ని, FC3లో ప్లస్ అఫిడవిట్ని ప్రొవైడ్ చేసి. అండ్ ఇంత లోపల టైం లిమిట్ వచ్చేసి వితిన్ 6 months బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అండ్ వాటికి సంబంధించి ఏ ఫామ్ని ప్రొవైడ్ చేయాలి రెన్యువల్కి సంబంధించి. అండ్ అమౌంట్ వచ్చేసి ఒక 5,000 రూపీస్ పే చేయాలి వియా పేమెంట్ గేట్వేతో. నెక్స్ట్ కండోనేషన్ అయితే ఫర్ డిలేకి అప్ టు 1 year విత్ లేట్ ఫీతోని ఇంకొక 5,000 కూడా పేమెంట్ చేయాల్సి వస్తుంది వాటికి సంబంధించి కండోనేషన్ డిలే అయితే. నో కండోనేషన్ డిలే కాన్సిక్వెన్సెస్ ఏమి, ఈ దీనికి సంబంధించి వ్యాలిడిటీ ఆఫ్ సర్టిఫికేట్ కెన్ నాట్ రిసీవ్ ఆర్ యూటిలైజ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్. ఒకవేళ కంపెనీ కాకుంటే వాటికి సంబంధించి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కాన్సిక్వెన్సెస్ ఏమి, ఎఫెక్ట్స్ ఏమి అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్స్ వాళ్ళు ఎటువంటి ఫారిన్ కాంట్రిబ్యూషన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఈవెన్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ ఉన్నప్పటికీ ఫారిన్ కాంట్రిబ్యూషన్ అసెట్ రిలేటెడ్ టు ఫారిన్ కాంట్రిబ్యూషన్ షెల్ వేస్ట్ విత్ ద ప్రిస్క్రైబ్ అథారిటీ. సో అదే ప్రిస్క్రైబ్ అథారిటీ వాళ్ళకి ఇవ్వాలి. అండ్ ఫస్ట్ రిక్వెస్ట్ అనేది పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ పోస్ట్ సీజ్ ఆఫ్టర్ అప్లై చేసిన తర్వాత రెన్యువల్ అనేది ఈఫ్ వితిన్ 1 year ఉంటే ఆర్ అప్లై ఫర్ ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే ఒక సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఉందనుకుందాం. సో సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసినా అనేది చూసుకోవాలి. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది 1st January 2014 అనుకోండి.
14 నుంచి 15, 16, 17, 18, 19 అంటే 5 వస్తుంది. 19కి ముందర అంటే 1st జనవరి అంటే 31st డిసెంబర్ 2019కి 6 మంత్స్ ముందర అంటే 30 జూన్ 2018కి వాళ్ళు అప్లై చేసుకోవాలి. దానికి ముందరనే రిక్వెస్ట్ పెట్టుకోవాలి రెన్యువల్ చేయడానికి ఈ ఫామ్స్ని సబ్మిట్ చేస్తూ. నెక్స్ట్ ప్రొసీజర్ ఏమి, రెన్యువల్ సర్టిఫికేట్కి సంబంధించి ఆఫ్టర్ రిసీవింగ్ ద అప్లికేషన్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ షెల్ రెన్యూ ద సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్డినర్ని వితిన్ 90 days లోపల. ఎంత? వితిన్ 90 days లోపల ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ నుంచి 90 days లోపల. ఆర్ ఒకవేళ రెన్యూ చేయకుంటే కమ్యూనికేట్ చేస్తుంది రీజన్ని ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసీవ్ ఆఫ్ అప్లికేషన్కి. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మే మేక్ ఎంక్వైరీ టు ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ సెక్షన్ 12(4). అంటే దీని యొక్క వ్యాలిడిటీ ఎంత ఉంటుంది? 5 years వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే తీసుకుంటామో అక్కడ నుంచి 5 years వ్యాలిడిటీ అనేది ఉంటుంది 90 daysకి సంబంధించి తీసుకున్న తర్వాత. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అనేది రిఫ్యూజ్ చేస్తుంది అనుకోండి, రెన్యూకి రిఫ్యూజ్ చేయొచ్చా అంటే ఎస్ రిఫ్యూజ్ చేయొచ్చు. ఎవరైనా వైలేట్ చేసింటే వాళ్ళని రెన్యూ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 17 ఏం చెప్తానంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ త్రూ షెడ్యూల్ బ్యాంక్ ద్వారానే రావాలి. మీకు వచ్చే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ ఎట్లా రావాలి? త్రూ షెడ్యూల్ బ్యాంక్ ద్వారానే రావాలి. నౌ ఏం చెప్తామంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ షెల్ బీ రిసీవ్డ్ ఓన్లీ ఇన్ అకౌంట్ ఆఫ్ డిజిగ్నేటెడ్ FCRA అకౌంట్ బై బ్యాంక్. FCRA అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి ఫర్ రెమిటెన్స్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ విత్ SBIతోని. అంటే న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్లో మనం ఓపెన్ చేయాలి సెంట్రల్ అమౌంట్ FCRA అకౌంట్ అనేది. నౌ ఫర్ ది పర్పస్ ఆఫ్ హోల్డింగ్ ఆర్ యూటిలైజింగ్ సచ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ ఇన్ FCRA అకౌంట్. వన్ ఆ అమౌంట్ అనేది FCRA అకౌంట్ ఏదైతే మనకి SBI న్యూఢిల్లీలో ఉన్న అకౌంట్కి వచ్చి పడిందో, అప్పుడు వచ్చి పడిన తర్వాత ఆ అమౌంట్ని వేరే అకౌంట్స్కి వేరే నార్మల్ అకౌంట్కి కూడా మనం యూటిలైజేషన్ కోసం యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ అదర్ కంట్రీ నుంచి వచ్చే టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ FCRA అకౌంట్కే రావాలి. నెక్స్ట్ నో ఫండ్ అదర్ దెన్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ షెల్ బీ రిసీవ్డ్ ఇన్ ఎనీ అకౌంట్. సో వేరే అకౌంట్స్లో రాకూడదు, ఓన్లీ FCRA అకౌంట్లోనే రావాలి. నెక్స్ట్ రిపోర్టింగ్ అంటే ఈ బ్యాంక్స్ ఏవైతే ఉంటుందో SBI బ్యాంక్ ఉంది కదా, న్యూ బ్యాంక్ అని షెడ్యూల్ బ్యాంక్ విత్ FCRA అకౌంట్ ఈజ్ ఓపెన్ చేసింటే షెల్ రిపోర్ట్ చేయాలి టు సెంట్రల్ గవర్నమెంట్కి వితిన్ 48 అవర్స్లో. వితిన్ 48 అవర్స్లో వాళ్ళు బ్యాంక్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి. అండ్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం రిపోర్ట్ చేయాలి అంటే ఎనీ ట్రాన్సాక్షన్ విత్ రెస్పెక్ట్ టు యూటిలైజేషన్ ఆఫ్ సచ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ వెదర్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ప్రయర్ పర్మిషన్ టేకెన్ అవన్నీ వాళ్ళకి సంబంధం చేయాలి. బ్యాంక్ అనేది వితిన్ 48 అవర్స్లో రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 17 అది. ఈ సెక్షన్ 17కి సంబంధించిన తర్వాత సెక్షన్ 18 ఏం చెప్తుంది అంటే ఇంటిమేషన్ మీన్స్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే గ్రాంట్ అయితే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కానీ ప్రయర్ పర్మిషన్ కానీ అండ్ రిసీవింగ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఇంటిమేట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్కి. ఏమేమి ఇంటిమేట్ చేయాలి? అమౌంట్ ఎంత, అమౌంట్ ఆఫ్ ఈచ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్ ఎంత, సోర్స్ అండ్ మేనర్ ఆఫ్ రిసీట్ ఏమి, పర్పస్ అండ్ మేనర్ ఆఫ్ యూటిలైజేషన్ ఏమి, వీటన్నిటికి సంబంధించి చెప్పాలి. ఇది సెక్షన్ 18 చెప్తుంది. నెక్స్ట్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉంటారో రూల్ 17 ప్రకారంగా వీళ్ళు రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి, యాన్యువల్ రిటర్న్స్ అనేది పార్ట్ చేయాలి. ఎట్లా? ఏ పర్సన్ ఎవరికైతే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉందో ఆర్ ప్రయర్ పర్మిషన్ ఉందో టు సబ్మిట్ సైన్డ్ రిపోర్ట్ అనేది చేయాలి. ఆ సైన్ సబ్మిట్ ఎవరు తీసుకోవాలి? సబ్మిట్ అనేది ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అనేవాళ్ళు చేయాలి, ఎవరైతే ప్రాక్టీస్లో ఉంటారో CA వాళ్ళు అనమాట. ఇందులో FC4తోని అలాంగ్ విత్ ఏమేమి ప్రొవైడ్ చేస్తాము ఇక్కడ అంటే రిసిట్స్ పేమెంట్కి సంబంధించి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ని, రిసిట్ అండ్ పేమెంట్ అకౌంట్ని అండ్ బ్యాలెన్స్ షీట్ ఫర్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ని. ఎంత లోపల చేయాలి అంటే వితిన్ 9 months ఆఫ్ ద క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల వాళ్ళు సబ్మిట్ చేయాలి. అండ్ యాన్యువల్ రిటర్న్ FC4 అనేది టు రిఫ్లెక్ట్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ ఏమి include exclusive bank accounts and transfer to other accounts for utilization. ఇవన్నీ కవర్ చేయాలి అక్కడ. నెక్స్ట్ if
ఫారిన్ కాంట్రిబ్యూషన్ రిలేటెడ్ టు ఆర్టికల్స్ సెక్యూరిటీస్ ఉంటాయి, వాళ్ళు సబ్మిట్ చేయాలి యాన్యువల్ రిపోర్ట్ని ఇన్ FC1లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫామ్ వచ్చేసి FC4లో ఇన్ ఆల్సో కరెన్సీలో. ఈ ఫామ్ అనేది FC4 అనేది డ్యూలీ అకంపెనీ అవుతుంది బై కంపీ ఆఫ్ బ్యాంక్ అకౌంట్కి స్టేట్మెంట్కి ఎక్స్క్లూజివ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఎంత మెయింటైన్ చేస్తామో వాటిని డ్యూలీ సర్టిఫై చేయాలి ఆఫీసర్ ఆఫ్ సచ్ బ్యాంక్. అండ్ ఎవరైతే ప్రిజర్వ్ చేయాలి, మళ్ళీ వాళ్ళు 6 years వరకు వాటిని ప్రిజర్వ్ కూడా చేసి పెట్టాలి. 6 years వాళ్ళు ప్రిజర్వ్ చేయాలి 6 yearsకి. నెక్స్ట్ ఎవరైతే ఈవెన్తో అక్కడ ఏం లేకున్నప్పటికీ నిల్ రిపోర్ట్ అయినా కూడా సబ్మిట్ చేయాలి. షెల్ బి ఫర్నిష్డ్ ఈవెన్ ఇఫ్ నో ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్ చేసుకున్నప్పటికీ. నో నీడ్ టు అటాచ్ ఎనీథింగ్, అంటే ఈ ఫామ్కి సంబంధించి ఎటువంటి బ్యాలెన్స్ షీటు CA డిక్లరేషన్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. ఇక్కడ రూల్ ఏం చెప్తా అంటే పర్సన్స్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఫర్ సచ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ టు పుట్ సచ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ ఆన్ ఇట్స్ వెబ్సైట్ వితిన్ 15 days లోపల అతను మెన్షన్ చేయాలి అక్కడ. నెక్స్ట్ సెక్షన్ 19 మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్. ఎవ్రీ పర్సన్ ఎవరైతే ఈ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చిందో, ప్రయర్ పర్మిషన్ వచ్చిందో, వాళ్ళు సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్ని మెయింటైన్ చేయాలి. అది సెక్షన్ 19 చెప్తుంది. సెక్షన్ 20 ఏం చేస్తారు, ఆడిట్ చెప్పాలి వాళ్ళు. ఆడిట్ ఏం చెప్తుంది, ఎవరైతే పర్సన్ గ్రాంట్ చేసి ఉంటారో సర్టిఫికేట్ ప్రయర్ పర్మిషన్ వాళ్ళు ఫర్నిష్ చేయాలి ఇంటిమేషన్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా లేకుంటే ఆర్ ఫర్నిష్ చేయాలి బట్ ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ ప్రకారం కాంట్రిబ్యూషన్ చేసింటే ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆథరైజ్ చేస్తుంది అఫీషియల్ గెజెట్లో ఈ బుక్స్ని ఆడిట్ చేయడానికి ఇంకొక పర్సన్కి, ఆ ఆఫీసర్కి ఆ ప్రెమిసెస్కి ఎంటర్ కావడానికి ఎనీ రీజనబుల్ టైంలో ఆ పర్సన్ అనేవాళ్ళు ఎంటర్ కావచ్చు. ఎంటర్ అయ్యి ఆడిట్ చేసే పర్మిషన్ అనేది ఇస్తుంది. ఆ ఎంటర్ కావడానికి రీజనబుల్ టైం అంటే బిఫోర్ సన్సెట్ అండ్ ఆఫ్టర్ సన్ రైజ్ ఆఫ్ సచ్ ఆడిటర్. నెక్స్ట్ సెక్షన్ 21కి సంబంధించి సెక్షన్ 21 ఏం చెప్తారంటే రూల్ ఎవ్రీ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఫర్ ఎలక్షన్కి హూ ఈజ్ రిసీవింగ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ విత్ ఇన్ 180 days ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ నామినేషన్కి ఆ సచ్ క్యాండిడేట్ అనేవాళ్ళు వితిన్ 45 days లోపల వితిన్ 45 days లోపల నామినేషన్కి షెల్ వితిన్ 45 days ఆఫ్ సచ్ నామినేషన్ ఇంటిమేట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్కి ఆ ప్రిస్క్రైబ్ అథారిటీకి అబౌట్ సచ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ సోర్స్ పర్పస్ ఇన్ FC1లో. నెక్స్ట్ సెక్షన్ 22 ప్రకారంగా డిస్పోజల్ ఏం చేస్తుంది అంటే సెక్షన్ 22 ప్రకారంగా డిస్పోజల్ ఆఫ్ అసెట్స్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్. సో వేర్ ఎనీ పర్సన్ పర్మిటెడ్ టు యాక్సెప్ట్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ వాళ్ళని సీజ్ చేయొచ్చు, ఎగ్జిస్ట్కి బిక్యూమ్ చేయొచ్చు. ఆల్ అసెట్స్ ఆఫ్ సచ్ పర్సన్ షెల్ బి డిస్పోజ్ యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా డిస్పోజ్ చేయాలి. ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ప్రొవిజన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది నోటిఫై చేస్తుంది. నెక్స్ట్ అడ్జుడికేషన్ వచ్చేసి సెక్షన్ 28, 29, 30, 31కి చెప్తుంది. 31, 32, 33, 40కి చెప్తాము. ఇక్కడ ఏం చెప్తానంటే ఇవి ఫాస్ట్గా చెప్తాను నేను. అడ్జుడికేషన్కి సంబంధించి ఏముంటుంది అనేది 28 స్టార్ట్ చేస్తాము. 28లో ఏం చెప్తామంటే పర్సన్స్ ఎవరైతే కాన్ఫిస్కేషన్ మీన్స్ ఎనీ ఆర్టికల్స్ కరెన్సీ సెక్యూరిటీలో చేస్తుంటే వాటిని సీజ్ చేయొచ్చు. అండర్ సెక్షన్ 28 ప్రకారం షెల్ బి లైబుల్ ఫర్ కాన్ఫిస్కేషన్ ఈ సచ్ ఆర్టికల్స్ కరెన్సీ ఆర్ సెక్యూరిటీస్ అనేది అడ్జడ్జ్ చేసింటే అండర్ సెక్షన్ 29 ప్రకారంగా రిసీవ్డ్ ఆర్ అబ్టైన్ ఇన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ యాక్ట్. సో అడ్జుడికేషన్ అంటే ఏమి సెక్షన్ 29 చెప్తుంది. అడ్జుడికేషన్ అంటే కాన్ఫిస్కేషన్ అండర్ సెక్షన్ 28 మే బీ అడ్జడ్జ్డ్ బై వాల్యూ వితౌట్ లిమిట్ కోర్ట్ ఆఫ్ సెషన్స్ వాళ్ళు చెప్పొచ్చు ఇన్ జ్యుడిక్షన్ ఆఫ్ సీజర్కి ఆర్ అప్ టు 10 lakhs ఉంటే జ్యుడిషియల్ ఆఫీసర్ ఎవరికైతే గ్రేటర్ దెన్ ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ ఆఫ్ సెషన్ జడ్జ్ ర్యాంక్ ఉంటుందో వాళ్ళు చేయొచ్చు. నెక్స్ట్ వెన్ ఎనీ అడ్జుడికేషన్ అనేది అండర్ సెక్షన్ 1 ప్రకారం కన్క్లూడ్ చేస్తుంది కన్సర్న్డ్ జడ్జ్ డిస్పోజ్ చేయొచ్చు, డెలివరీ చేయొచ్చు సీజులో ఆర్టికల్స్ని పర్సన్ ఎవరైతే ఎంటైటిల్ అవుతారో ఆ పర్సన్కి సంబంధించి. అది సెక్షన్ 29. నెక్స్ట్ సెక్షన్ 30 ఏం చెప్తుంది అంటే నో ఆర్డర్ ఆఫ్ కాన్ఫిస్కేషన్ అన్లెస్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయకుండా ఎటువంటి ఆర్డర్ని పాస్ చేయము. నెక్స్ట్ 31 అప్పీల్స్ అండ్ రివిజన్కి సంబంధించి ఎవరైతే పర్సన్స్ అగ్రీ అవుతారో అండర్ సెక్షన్ 29 ప్రకారంగా వాళ్ళు ప్రిఫర్ అప్పీల్కి పోవచ్చు. ఆఫీసర్ అసిస్టెంట్ సెషన్ జడ్జ్కి అప్పీల్కి వితిన్ 1 monthలో ప్లస్ కంటిన్యూషన్ డిలే ప్లస్ 1 month ఉంటుంది. కోర్ట్ ఆఫ్ సెషన్కి పోవచ్చు. ఒకవేళ కోర్ట్ ఆఫ్ సెషన్ నుంచి అయితే హైకోర్టుకి పోవచ్చు. ఎవరైతే పర్సన్ అగ్రీ అవుతారో అప్పీల్ టు హైకోర్టు వితిన్ 60 days లోపల పోతారు. నెక్స్ట్ సెక్షన్ 32 ఏం చెప్తుంది. సెక్షన్ 32 వచ్చేసి ఎవరైతే పర్సన్స్ ఉంటారో రివిజన్ చేయాలనుకుంటే ఆర్డర్ని బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ చేయాలనుకుంటే వాళ్ళ యొక్క ఓన్ మోషన్ కానీ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే కానీ వాటిని రివిజన్ చేయొచ్చు. వాటి కోసం కాల్ చేస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది, పాస్ చేస్తుంది రివిజన్ అని. సెంట్రల్ గవర్నమెంట్ నాట్ ఆన్ ఈజ్ ఓన్
రివిజన్ చేసేటప్పుడు మోర్ దెన్ 1 year అగో జరిగిన వాటికి రివిజన్ అనేది చేయడానికి లేదు. అప్లికేషన్ అనేది మేడ్ చేయాలి విత్ ఇన్ 1 year ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆర్డర్కి కంటిన్యూషన్ డిలే అనేది ఉంటుంది. అండ్ సచ్ ఆర్డర్ అనేది షిల్ నాట్ బి మేడ్ వేర్ అప్పీల్ అనేది అగేనెస్ట్ ద ఆర్డర్ లైస్ బట్ నాట్ మేడ్ అండ్ టైం లిమిట్ అనేది ఎక్స్పైర్ కాలేదు, రైట్ టు అప్పీల్ అనేది నాట్ వేవ్డ్. అట్లాంటి కేసెస్లో చూసుకుంటాము. ఇక్కడ అప్లికేషన్ చేయడానికి ఫర్ రివిజన్ టు బి మేడ్ సెక్యూరిటీ వాళ్ళకి ఎంహెచ్ఏ వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవాలి అండ్ పేమెంట్ అనేది పేమెంట్ చేయాలి. ఒక 3000 రూపీస్ పేమెంట్ అనేది ఉంటుంది, రివిజన్కి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ అఫెన్సెస్ అండ్ పెనాల్టీ సెక్షన్ 33 to 38. 33 ఏం చెప్తారంటే ఎవరైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారో అంటే సెక్షన్ 9(18)లో కానీ ఎవరైతే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రయర్ పర్మిషన్ తీసుకుంటారో ఫాల్స్గా రిప్రజెంటేషన్ కన్సిడర్ వాళ్ళకి 6 months అనేది జైల్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అది 32. 33 అది. నెక్స్ట్ 34 ఏం చెప్తానంటే రిఫర్ సెక్షన్ 10 సెక్షన్ని రిఫర్ చేస్తే అయిపోతుంది. అక్కడ సెక్షన్ 10కి సంబంధించి ఏముంది వాటికి సంబంధించి. నెక్స్ట్ 35 ఏమంటే యాక్సెప్ట్ చేయాలి ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఇన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ యాక్ట్ ప్రకారం చేసిన వాళ్ళకి 5 years అనేది ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అండ్ పర్సన్ ఎవరైతే డస్ ఒమిట్స్ ఆర్ యాక్ట్ కాంట్రిబ్యూషన్ ప్రకారం చేస్తుంటే కన్ఫిస్కేషన్ వచ్చింటే వాళ్ళకి ఫైన్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 times ఆఫ్ వాల్యూ ఆర్ 1000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాము. అండ్ కన్ఫిస్కేషన్ లేకుంటే నో సపరేషన్ పనిష్మెంట్ అనేది ఏం లేకుంటే అతనికి జైల్ అప్ టు 1 year అనేది ఉంటుంది, ఫైన్ నో లిమిట్. వేరే పర్సన్ కన్విక్ట్ అయ్యింటే 35-37 ప్రకారంగా కన్విక్ట్ అయిన పర్సన్కి అగైన్ కన్విక్ట్ అయితే వాళ్ళకి షిల్ నాట్ యాక్సెప్ట్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఫర్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సబ్సిక్వెంట్ కన్విక్షన్. సెక్షన్ 39 అఫెన్సెస్ అండర్ సెక్షన్ 39 అంటే సేమ్ సెక్షన్ 27 ఆఫ్ సెబీలో ఏముందో దాని ప్రకారం. సెక్షన్ 40 ఏం చెప్తానంటే నో కోర్ట్ షెల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ అంటే డైరెక్ట్గా కాగ్నిజెన్స్ అని చెప్పకూడదు. కాగ్నిజెన్స్ అంటే వితౌట్ బెయిల్ అరెస్ట్ చేయొచ్చు, ప్రయర్ పర్మిషన్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ 41 కంపౌండింగ్ ఆఫ్ సర్టెన్ అఫెన్సెస్. కొన్ని అఫెన్సెస్ని వాళ్ళు కంపౌండింగ్ అనేది చేయొచ్చు. ఆ కంపౌండింగ్ అంటే ఏమి అఫెన్సెస్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్ బిఫోర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది నోటిఫై చేస్తుంది అఫీషియల్ గ్రాడ్యుయేట్లో. అండ్ అబోవ్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కాదు అఫెన్స్ కమిటెడ్ బై పర్సన్ విత్ ఇన్ 3 yearsలో కానీ తీసుకుంటే పీరియడ్ ఆఫ్ 3 years ఫ్రమ్ డేట్ ఆఫ్ విచ్ సిమిలర్ అఫెన్స్ అనేది కమిట్ అయ్యింటే ఈ కాంపౌండింగ్కి సంబంధించి. అండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్కి ఎనీ సెకండ్ ఆ సబ్సిక్వెంట్ అఫెన్స్ అనేది కమిట్ అయ్యింటే ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ విచ్ అఫెన్స్ అనేది ప్రీవియస్లీ కంప్లీట్ షెల్ బి డిఫరెంట్ ఫస్ట్ అఫెన్స్గానే తీసుకుంటాము. అండ్ వేర్ ఈ అఫెన్స్ అనేది ఈజ్ కాంపౌండెడ్ అఫెన్స్ అనేది కాంపౌండెడ్ ఉంటుంది బిఫోర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎనీ ప్రాసిక్యూషన్ నో ప్రాసిక్యూషన్ అనేది ఇన్స్టిట్యూట్ చేయము ఈ పర్సన్ పైన అగెనెస్ట్ కాంపౌండ్ అయిన పర్సన్కి. దీనికి ఆ పర్సన్ కూడా అప్లై చేసుకోవాలి, ఎంహెచ్ఏకే అప్లై చేసుకుంటారు, ప్లస్ 3000 అమౌంట్ అనేది ఫీజు అనేది ఉంటుంది. ఇది ఎఫ్సిఆర్ఏ ప్రొవిజన్కి సంబంధించిన సెక్షన్స్. మిస్లీనియస్ మీరు చూసుకోండి కావాలంటే.